ఏమీ లేదని దాని యొక్క అర్థం. మొట్టమొదటి దశ దేవునిది. ఎందుకు దేవునికి మొట్టమొదటి దశ దొరికినది అంటే దేవుడే మనుషులను ఆయన తయారు చేస్తాడు. ఆదికాండం 1:5 చూస్తే ఒక్కొక్క రోజున కూడా ఆయన ఒక్కొక్క దాన్ని మరి సృష్టించి తర్వాత మనిషిని ఆయన నిర్మించి ఒక బొమ్మను చేసి జీవాయువు ఊదినప్పుడు జీవాత్మ అనగా ప్రాణము, రెండవది పిల్లల ఆత్మ కలిగిన వ్యక్తిగా కూడా పిల్లలు లేదు. పిల్లలు కాదు, పిల్లలు లేకుండా తల్లిదండ్రులు కాదు, తల్లిదండ్రులు లేకుండా పిల్లలు లేదు. కాబట్టి దేవుడి వల్లనే మనము కలిగామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనకి అవగాహన బుద్ధి తక్కువగా ఉంటుంది. వాక్యంలో నాన్న చెప్తాడు, యెషయా 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైనటువంటి ప్రజలారా, దుష్ట సంతానమా, చేర్పు చేయు పిల్లలారా, మీకు శ్రమ అన్నాడు. అక్కడ వాక్యంలో ఏమన్నాడంటే, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకును. ఇశ్రాయేలు ప్రజలకు ఏం లేదు, తెలివి లేదు, నా జనులు యోచింపరు అన్నాడు. కాబట్టి ఎద్దు తన కామందుని ఎరుగుతుంది. గాడిద తన సొంత వాని దొడ్డే తెలుసుకుంటాడు. మేము బాతులను మేపేవాళ్ళు. బాతులను మేపినప్పుడు సాయంకాలము చీకటి పడే వరకు కూడా మేపేవాళ్ళు. ఇంకొక 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో చీకటి అయిపోతుంది అనుకున్నప్పుడు వెంటనే అట్లా ఒకేసారి కర్ర పెట్టి చూవని తోలితే అవన్నీ బయలుదేరిపోయి గూడు ఎక్కడికుందో ఆ గూడికి పరిగెత్తుకుని వచ్చేసి అలాగా ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డి తెలుసు. ఆవులు కానీ గేదెలు కానీ పొడుస్తాయి, బయట వాళ్ళు వస్తే పొడుస్తాయి. తన మేపేవాడు కానీ లేక తన యజమానుడు కనుక వచ్చినట్లయితే ఆ యజమానుడికి లేక పిల్లరా ఆ మేపేవాడికి అనగా నీళ్లు పెట్టి గడ్డి వేస్తాడు చూడండి, వాళ్ళని పొడదు. దేవుని స్తోత్రం. ఎద్దులకు తెలిసిపోద్ది. అలాగనే ఈ యొక్క గాడిదకి కూడా తెలుస్తుంది. మరి ఏమన్నాడంటే, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. తెలివి లేదు అన్నాడు, యోచింపరు అన్నాడు. తెలివి లేదు, యోచింపరు అన్నాడు. తెలివి లేకపోతే చాలా ప్రమాదం. తెలివి ఉండాలి. దేవుడు ఒక మనిషిని పట్టుకున్నప్పుడు ఆ మనుషులకు తెలివి వస్తుంది. నేను ఇక్కడికి ఒక 20-25 సంవత్సరాల క్రితం ఇక్కడ వచ్చి నేను 20 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ సేవ ప్రారంభించి. 20 సంవత్సరాల వెనక ఇక్కడ ప్రజలకి అంటే తినటము, త్రాగటము, ఏదో జీవించడం నేర్చుకున్నారు, కానీ తెలివి లేదు. 20 సంవత్సరాల క్రితం మాట తెలివి తక్కువ. ఇప్పుడు అందరికీ తెలివి ఉంది. ఇంకో మాట చెప్తున్నాను, నాకంటే మీరు తెలివి కలిగిన వారే, నాకంటే మీరు తెలివి కలిగిన వారే. నాకు తెలివి లేదన్న వాళ్ళు చేతులు ఎత్తాను. నాకు తెలివి లేదన్నవాళ్ళు, నాకంటే మీకు తెలివి ఎక్కువ. ఇదివరకైతే నేను చెప్పేవాడిని మీకు, ఇప్పుడు నేను చెప్పవసరం లేదు. నేను చెప్పకోకుండా మీరు చేస్తారు. అవసరమైతే నన్ను వదిలిపెట్టేసి నన్ను పక్కన పెట్టేసి మీకు అన్నీ తెలుసు కనుక నాకంటే ఎక్కువ మీరు చేస్తారు. దేవునికి స్తోత్రం. అయితే వాక్యంలో అన్నాడు తెలుసా,
ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానము, ఈ లోక సంబంధమైనటువంటి తెలివి ఏమన్నాడండి? దేవుని దృష్టిలో వేరేతనం అని చెప్పాడు. కాబట్టి లోక సంబంధమైనటువంటి జ్ఞానాలు దేనికి పనికిరావు. మీకు లోక సంబంధానికి అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తున్నాను. తల్లికి ఆహారం పెట్టడు, తల్లికి బట్టలు కొనడు, తల్లికి ఆహారం పెట్టడు, తల్లికి బట్టలు పెట్టడు, కానీ చిన్నమ్మకి పట్టు చీర కొంటాడు అనే సామెత ఉంది. తల్లికి అన్నం పెట్టలేనివాడు, తల్లికి అన్నం పెట్టలేనటువంటి వాడు, ప్రియులారా, తల్లికి బట్టలు కొనలేనివాడు చిన్నమ్మకి పట్టు చీర ఎందుకు? వాడిని తగలెట్ట. వాడు బ్రతకటమే అసలు అనవసరం అంటాను సేవకుడిగానే. అంటే వాడి విధానం ఏంటంటే వాడు మెప్పులే చూస్తున్నాడు తప్ప, మీరు అర్థం చేయ, వాడు మెప్పినే చూస్తున్నాడు తప్ప, అంటే ప్రజలను మెప్పించే విధానాన్నే అతడు చూస్తున్నాడు తప్ప, ఈమె నా కన్న తల్లి, ఈమె నాకు స్నానం చేయించింది, ఈమె నాకు పాలిచ్చింది, ఈమె నాకు బట్టలు పెట్టింది, ఈమె నన్ను పెంచింది, ఈమె నాకు వివాహం చేసింది, ఈమె నా పిల్లలను కూడా పెంచింది అనే ఇంగిత జ్ఞానం లేక కన్న తల్లిని కన్న తండ్రికి ఆహారం పెట్టకుండా, బట్టలు పెట్టకుండా, వాళ్ళని సంతోషపరచకుండా వీడు మెప్పులు చూస్తున్నాడు చూడు, వీడంత పరమ దరిద్రుడు మరొకడు ఉండడన్నమాట. దేవుని స్తోత్రం. ఆడు వాక్యలో ఇస్కరియోతు యూదా గురించి చెప్పాడు. ఇలాంటి వాడు భూమి మీద పుట్టకుండా ఉండటమే మంచిది. ఎందుకన్నాడో తెలుసా? అంత ఘోరమైన పాపం చేశాడు. ఇస్కరియోతు యూదా చేసిన పాపం ఏంటి చెప్పాలి. నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు నాకు చెప్పాలి. అమ్మా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఏం చేశాడండి? అప్పగించాడు. అది ఎంత ప్రమాదమో తెలుసా? ఇప్పుడు ఎవరో మందిరానికి వచ్చారు, పలహారం తెచ్చారు. ఆ పలహారంలో విషము కలిసిన పలహారాన్ని కొని తెచ్చి ఇచ్చారు. చర్చిలో 50 మంది ఉన్నాం, 50 మంది చచ్చిపోతారు. అది ఎంత ప్రమాదం. మొన్న పిల్లలకి సిరప్, ఇప్పుడు దగ్గు రంప, ఈ జలుబు చేస్తుంది. ఇవి చేసేటప్పుడు పిల్లరా వారికి డాక్టర్ ఒక సిరప్ను రాస్తాడు. ఆ సిరప్లో విషం కలిసిందంట. ఆ సిరప్ పట్టించిన ప్రతి ఒక్కరు కూడా దగ్గర 22 మంది పిల్లలు, చిన్న పిల్లలు, పసిపిల్లలు చచ్చిపోయారు. ఒకరికి ఎంక్వైరీ చేస్తే ఫలానా మందులో విషము కలిసిందని చెప్పని అది తేల్చి చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, దేవుడిని నమ్మడము అనేటువంటిది ఆవశ్యకం. దేవుడిని నువ్వు నమ్మాలి. దేవుడిని నమ్ముకుని నువ్వు దేవుని కొరకు బ్రతకాలి. దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడు మనుషులను ఏం చేస్తాడంటే బాగు చేస్తాడు. ఏం చేస్తాడండి? దేవుడు ద్వారా మనం బాగుపడతాం. వాక్యలో యోహాను 15 అంటాడు, తీయొద్దు కానీ నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేరు అన్నాడు. ఒకవేళ మీరు దేవుడిని విడిచిపెట్టేసి దేవుడిని పట్టించుకోకుండా మీరు బ్రతకొచ్చు. మీకు 100 కోట్ల ఆస్తి మీకు ఉండొచ్చు. రెండోది, మీకు వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, మీరు మాకంటే జ్ఞానం కలిగిన వారు కావచ్చు. కానీ అది దేవుని దృష్టిలో కూడా వేస్టే, మనుషుల దృష్టిలో కూడా వేస్టే. వ్యర్థమైన బ్రతికేందుకు? నిన్న ప్రాంతానికి వెళ్ళాను. వారు తన యొక్క భార్యాభర్తల మధ్య సమస్య వస్తే ఆ సమస్యలు మాట్లాడడానికని నేను వెళ్ళాను. వెళ్తే తన భర్త చెప్తున్నాడు, అయ్యా నా భార్య వివాహం చేసింది, పెళ్ళికి చాలా ఖర్చు, అనగా మటను, చికెను, బిర్యానీ ఎంతోమంది వస్తారని వేశారు. కానీ 100 మంది కూడా రాలేదు అయ్యారు. ఎంతమంది రాలేదు? 100 మంది కూడా రాలేదు. దాన్ని పొద్దున్నే ఆలకేలకి పంచిపెడతాం, లేక పారబోయటం 2 రోజు. అంత పని మాకు జరిగిందండి, వీళ్ళు ఇలా చేస్తున్నారండి అన్నారు. అంత వండొచ్చు, తప్పలేదు. కానీ అందరూ తింటే మంచిది, కానీ అందరూ తినకపోతే ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ ఉపయోగం లేదు.
కాబట్టి మీకు జ్ఞానం ఉండొచ్చు, మీకు తెలివి ఉండొచ్చు, మీకు అందం ఉండొచ్చు, మీరు గొప్పవారు కావచ్చు, మీకు బిల్డింగులు ఉండొచ్చు, మీరు కోయిట్ వెళ్ళొచ్చు, మీరు మంచి ఉద్యోగాలు చేయొచ్చు. కానీ దేవుడిని నమ్మకపోతే, దేవుడి మాట వినకపోతే, దేవుడు చెప్పినట్లుగా నడవకపోతే మీ బ్రతుకులు వ్యర్థమని చెప్తున్నాను నేను. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అవన్నీ నా యొక్క హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగినటువంటి హృదయం గల వాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను ఏం చేస్తున్నాను? ఇక్కడ ఉన్నాడా? ఎవడు దీనుడై. దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యం. ఎవడు దీనుడై. దీనత్వం అంటే ఎవరేం చేసుకుంటే నాకెందుకు వచ్చింది, చేసుకొని అని చెప్పని మౌనంగా ఉంటాం. దీనత్వం అంటే ప్రియులరా, లోకములో దేవునికి చోటు లేదు. ఆకాశమేమో ఆయన సింహాసనము, భూమేమో ఆయన యొక్క పాదపీఠం. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అయితే ప్రియులరా, యేసయ్య ఓ మాట చెప్పాడు, నక్కలకు బొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చుకుంటూ కూడా ఏం లేదు, చోటు లేదు అన్నాడు. ఆకాశమైన సింహాసనం అంట, భూమి ఆయన యొక్క పాదపీఠం అంట. అయితే ఆయనకి తలవాల్చుకుంటూ కూడా ఏం లేదండి, స్థలం లేదు, చోటు లేదన్నాడు. అన్నీ ఆయనే, కానీ దేవునికి ఏం లేదండి, చోటు ఉండాలి. దేవునికి చోటు ఉండాలి. ఇక్కడ వాక్యంలో ఏమన్నాడంటే, ప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ 62వ అధ్యాయము కీర్తనల గ్రంథం 1వ వచనం, 62 మొదటి వచనం, నా ప్రాణము దేవుని నమ్ముకుని, చూసారా, నా ప్రాణము దేవుని నమ్ముకుని ఎలా ఉందండి, బాగుంది. ఇప్పుడు ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ప్రభువుని నమ్ముకున్న వారికి లోకములో చోటు లేదు, లోకస్తులకు చోటు ఉంది. ప్రభువుని నమ్ముకున్న వారికి లోకంలో చోటు లేదు, లోకస్తులకు చోటు ఉంది. ఆకాశమేమని సింహాసనము, భూమేమో ఆయన పాదపీఠము, ఇదంతటినీ దేవుడే చేశాడు. కానీ దేవుడికి లోకంలో ఏం లేదండి, చోటు లేదు. కనుక ఎవడు దీనుడై, దీనత్వం అనగా తగ్గింపు జీవితము, వినయము, విధేయత, ఎన్ని మాట్లాడుచున్నప్పటికీ కూడా మాట్లాడక, నా బాణములకు, నేను చెప్పిన వాక్యమునకు ప్రజలు కూలుతారని చెప్పారు. ప్రభు అన్నాడు, నువ్వెంత ఖండించినా, ఎంత గద్దించినా, నువ్వెంత కొడుతున్నప్పటికి కూడా మనుషులు కదలకుండా, బెదరకుండా అలాగే మౌనం వహిస్తున్నారు అని ప్రభువు చెప్పాడు నాకు. దేవుని స్తోత్రం. నేను దేవుడు చెప్పిన దాన్ని నమ్ముతాను, వింటాను. దేవుడు చెప్పింది నేను చేస్తాను. నిన్ను ఎంత ఖండించినా, ఎంత గద్దించినా, ఎంత బుద్ధి చెప్పినప్పుడు కూడా నీకు ఇంత శ్రేష్టమైన వాక్యము, ఇంత విలువైనటువంటి వాక్యము నీకు దొరకదు. కానీ నీకు శ్రేష్టమైన వాక్యం, ఇప్పుడు బంగారము కేజీ ఒక కాసు ₹1,00,000 దాకా అయిపోయింది. బంగారం విలువ చాలా విలువైంది. అలా వాక్యములు కూడా ఈ కడవరి దినాల్లో ఎక్కడ చూసినా వాక్యం యొక్క బోధలే. మందిరాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు. మందిరాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు. కానీ సరైన సేవ జరగట్లేదు. దానికి రుజువు ప్రవర్తన ఏంటంటే మనకు వాక్యములో 6 రకాల సేవ చెప్పాడు. కర్ర, కోయికాలు, గడ్డి. కర్ర, కోయికాలు, గడ్డి. ఏంటి, గోల్డ్ ఉంది, రోల్ గోల్డ్ ఉంది. రోల్ గోల్డ్ చీప్ కనుక రోల్ గోల్డ్ అందరూ కొనుక్కుంటారు, అందరు ఎట్టుకుంటారు. బంగారం కొనుక్కోవాలంటే చెప్పాలి నాకు, బంగారం కొనుక్కోవాలంటే చాలా కష్టం, కొనుక్కోలేరు. కాబట్టి బంగారాన్ని ఎక్కువ వాడతారా, రోల్ గోల్డ్ని ఎక్కువ వాడతారా? చెప్పాలి, రోల్ గోల్డ్ ఎక్కువ వాడతారు. ఏండి అన్నగారు, దేన్ని ఎక్కువ వాడతారు? రోల్ గోల్డ్ని ఎక్కువ వాడతారు.
రోల్ గోల్డ్ వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉందా? లేదు. కనుక దేన్ని ఉపయోగించుకోవాలి? గోల్డ్నే మనం ఉపయోగించుకోవాలి. దేవుని స్తోత్రం. కర్ర కొయ్యకాలు గడ్డి, కర్ర కొయ్యకాలు గడ్డి, ఈ 3 రకాల సంఘాలు, ఈ 3 రకాల సేవకులు, ఈ 3 రకాల విశ్వాసులు, ఈ 3 రకాల విశ్వాసులు దేవుడు పరీక్ష పెట్టినప్పుడు, దేవుడు పరీక్షించినప్పుడు కాలిపోతారు. ఏమైపోతారు? కాలిపోతారు, నిలబడరు. శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని అగ్నిగుణంలో వేశారు. అగ్ని యొక్క వేడిమి 7 అంతలు వేగం చేశారు, 7 అంతలు పెంచారు. 7 అంతల హీట్ పెంచినప్పటికీ కూడా వారికంట అగ్ని వాసన అంటలేదని, వారి యొక్క వెంట్రుకలు కూడా కాలిపోలేదని దేవుని యొక్క వాక్యంలో రాయబడ్డది. నిలబడే సేవ, నిలుచుండే సేవ, నిలుచుండే విశ్వాసుల్లాగా మనం ఉండాలి. ఎందుకంటే మన గురించి ప్రభు అన్నాడు, మీ జీవము ఏపాటిది అన్నాడు. ఏమన్నాడు? మీ జీవము ఏపాటిది అన్నాడు. ఇంకోటి, మీరు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు మీరు బ్రతుకుతారు అన్నాడు. 70 సంవత్సరాలు అన్నాడు, 80 సంవత్సరాలు అన్నాడు. మీకు దగ్గర 50 సంవత్సరాలు వచ్చిన ఇంకా బ్రతికితే 10-15 సంవత్సరాలు బ్రతుకుతారు. దేవుడే ఏమైనా పొడిగితే హఠాత్తుగా మరణం వస్తే సత్తారు. సచ్చిన తర్వాత మీకు విలువ ఏముంది? సచ్చిన మనిషికి ఏమైనా నిలువ ఉంటుందండి? చెప్పాలి నాకు. సచ్చిన మనిషికి విలువ కూడా లేదు. మరి నువ్వు బ్రతుకుండి విలువగా బ్రతుకుతున్నావా? నువ్వు బ్రతుకుండి విలువ బ్రతుకుతున్నావా? చచ్చిపోయిన తర్వాత విలువ లేదు, బ్రతుకుండి కూడా విలువ లేదు. ప్రభువుని నమ్ముకుంటే నీకు విలువ పెరుగుతుంది. ప్రభువుని నమ్ముకుంటే నీకు విలువ పెరుగుతుంది. నువ్వు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నీకున్న ఆస్తుపాస్తులు నాకేమివ్వో. అంతేకాదు, నూలు పోకు కూడా నీది నాకు అక్కర్లేదు, నువ్వేసే సందా కూడా నాకు అక్కర్లేదు. దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు, నేను దేవుని సేవ చేస్తున్నాను. డబ్బుల కోసం, ధనం కోసం చేసేది కాదు సేవ ఇది. దేవుని కోసం చేసేది, దేవుని రాజ్యాన్ని స్థాపించేది, దేవుని రాజ్యం కోసం సిద్ధపరిచేది ఈ సేవ. కనుక ఎప్పుడు మరణం నుంతారో తెలీదు, చచ్చిపోతారని అందరికీ కూడా తెలుసు. చచ్చిపోతారని కూడా తెలిసిండు కూడా యేసయ్యని పక్కన పెట్టేసి, సంఘాన్ని పక్కన పెట్టేసి, సేవకుని కూడా పక్కన పెట్టేసి, నేనమ్మా బ్రతుకుతున్నాను, నేనమ్మా చేస్తున్నానని చెప్పని గొప్ప పనులు చేస్తున్నావు కదా, దానివల్ల నీకేమి లాభం? ఇస్కరియోతు యోధాను మరణానికి అప్పగించినటువంటి ఆ యేసు ప్రభువాన్ని ఇస్కరియోతు యోధా మరణానికి అప్పగించాడు. మరణానికి అప్పగించి అతను చంపడానికి కారకుడైనటువంటి ఇస్కరియోతు యోధాని ఎవరో చంపలేదు, కానీ తన బ్రతుకు మీద తన మీద తనకే అసహ్యం అనిపించి అతడు ఏం చేయడు తెలుసా? ఉరిపోసుకుని చచ్చాడు. అలా నువ్వు చేసే పని ఛీ అని అనిపిస్తుంది నీకు. ఛీ అనే పని ఎప్పుడు కూడా చేయకూడదు. ఒకసారి నేను మార్కెట్కి వెళ్ళి, చేపల మార్కెట్లో ఒక చేపను కొన్నాను. విక్లిపు నేను చేపను కొని తెచ్చాం. అది ముళ్ళు చేప. ముళ్ళైతే ముళ్ళయింది, కానీ తినొచ్చు, ముళ్ళు అయినా రుచిగానే ఉంటుంది. కానీ ఆ చేప రుచి లేదు, ఆ చేప అంతా ముళ్ళే. వేసారు, 2-3 ముక్కలు వేసారు, ఒక్క ముక్క కూడా తినబుద్ధి లేదు. ఇంకా వేసుకోండి అంటున్నారు, తింటలేదు. ఆ కూర అంతా పక్కన వేసి. అలాగా దేవుణ్ణి నమ్ముకున్న ప్రతి ఒక్కరూ అక్కడ ఏమన్నా తెలుసా? ఎవడు దీనుడై నలిగినటువంటి హృదయం కలిగిన వాడై దేనత్వం ఉండాలి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొన్నిటికి రాజకీయంలో కానీ లోకంలో కానీ ఏదైనా లాభం వస్తుంది అనుకోండి, ఎవరినన్నా కానీ ఏం చేస్తారా? ఎవరేమన్నా కానీ ఏం చేస్తారా అనిపించుకుంటారు. నేను మొన్న హైదరాబాద్ వెళ్ళాను. నేను ఒక వైద్యం దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. నేను ఒక లేడీ డాక్టర్ వచ్చి చెకప్ చేసింది నాకు. పక్కన కూడా ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన చెకప్ చేస్తున్నాడు. ఈ పెద్ద డాక్టర్ గారు
చూపించుకుని డాక్టర్ గారు, ఆమె చెకప్ చేస్తుంది. ఆ డాక్టర్ అమ్మ నాకు, నువ్వు చేస్తున్నావేంటి, నువ్వు చూస్తున్నావేంటి, నువ్వు కూడా పక్కన చేయి అని చెప్పాను. అతను ఏం చేస్తున్నాడు తెలుసా? ఖండిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడండి? ఖండిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నానంటే, దేవుని పిల్లలుగా, దేవుని భక్తులుగా, దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనము చేసేటువంటి పని కూడా మనకేమనిపిస్తుందో తెలుసా? అసహ్యమని అనిపిస్తుంది. ఎప్పుడో తెలుసా? నువ్వు చేసే పని నువ్వు మంచిగా చేయాలి. ప్రభువుని నమ్ముకున్నావు తప్ప, ప్రభువు నమ్ముకున్నాననే పేరే తప్ప, ప్రభువు మాట ఏమని విన్నావా? పెళ్ళి చేసుకున్నావు తప్ప, నీ భర్తతో నువ్వు కాపురం చేస్తున్నావా? నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఇంట్లో నువ్వు నివాసం ఉంటున్నావా? అక్కడ అన్నాడు, ఎవడు దీనుడై నలిగినటువంటి హృదయం కలిగిన వాడై నా మాట విని వణుకుచుండిన వారిని నేను దృష్టి. ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గర ఈయన కూడా డాక్టరే కనుక, ఆయన పెద్దవాడు కనుక, యజమానుడు కనుక, చేస్తున్నాను సార్ అని చెప్పని జడుస్తున్నాడు. ఆమె ఆల్రెడీ చేస్తుంది, ఆమె స్త్రీ, లేడీ డాక్టర్. ఈయన ఎలా చేసేస్తాడు మళ్ళానే? ఆయన అంటున్నాడు, యజమానుడు కనుక అతడు భయపడి అలా ఉంటున్నాడు. నేను మాట చెప్తాను, వింటావా? అలాగ పెద్దోడు ఉన్నప్పుడు చిన్నోడు ఏం చేస్తాడు చెప్పండి? తగ్గించుకుంటాడు, వినయం చూపిస్తాడు, తగ్గించుకుంటాడు. అలా నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా అని చెప్పని దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి నమ్ముకున్నట్టుగా నటిస్తున్నావేమో, జాగ్రత్త. పోనీలో ఈ ఆదివారం ఒక గంట అయ్యారు వాక్యం చెప్తారు, అయిపోయిన తర్వాత కుక్కలాగా దులుపుకుని వెళ్ళిపోవచ్చు, నాకు పర్వాలేదని అనుకున్నావేమో, జాగ్రత్త. ఇక్కడ మందిరంలోనూ దేవుని సేవకుడి చేతిలోనూ నువ్వు తప్పుకుంటావు, కానీ దేవుడి చేతిలో తప్పించుకోలేవు నువ్వు. అంతేకాదు మరణం అనగా నరకాన్ని తప్పించుకోలేవు, నువ్వు నరకాన్ని తప్పించుకోలేవు. కాబట్టి ఎలా ఉన్నావు ప్రశ్న వేసుకో. ఎలా ప్రభువుని నమ్ముకున్నావు ప్రశ్న వేసుకో. ప్రభువును ఒక ఆచారంగా నమ్ముకున్నావా? ప్రభువు గొప్పవాడు, ప్రభువు ఉత్తముడు, ప్రభు సర్వాంతరామి, ప్రభు సర్వ సృష్టికర్త, ఆయన దేవుడు. ఆయన ఎలా నమ్మమన్నాడు దేవుడు? మార్కు సువార్త 12:30 కీర్తన గ్రంథం 34:8 మార్కు సువార్త 12:30 నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. చెప్పండి, నీవు నీ దేవుడైనటువంటి యెహోవాను పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ శక్తితోను నీ ప్రభువుని ఏం చేయాలి? నువ్వు మరొకసారి చదవండి, బాగా అండర్లైన్ చేసుకోండి. ఆ వాక్యాన్ని తీసుకోండి, మీరు అలా చూసుకోండి. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనను అనున్నది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. వాక్యం అర్థమైందా? అలాగా పూర్ణంగా మీరు ప్రభువుని ప్రేమిస్తున్నారా? ఇప్పుడు చెప్పుకోండి, మీ మనసుతో చెప్పుకోండి, అలా ప్రేమిస్తున్నారా మీరు ప్రభువుని? పూర్ణంగా, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణంగా ఏమైపోద్ది? నిరాధకం. నువ్వు ప్రభువును కనుక పూర్ణంగా నువ్వు ప్రేమించినట్లయితే లోకము, లోకంలో ఉన్న పనులు, లోకంలో ఉన్నటువంటి ఆశలు, లోకంలో ఉన్న పాపం ఇదంతా వ్యర్థమైపోద్ది. నువ్వు లోకాన్ని ప్రేమించేటువంటి వ్యక్తి నువ్వు కాదు. లోకంలో ఉన్నటువంటి సంబంధం అసలు నీకు సంబంధం లేదు, పాపంతో నీకు సంబంధం లేదు, రాజీ లేదు. నువ్వు ప్రభువుని నమ్ముకుంటావు, ఎంతటి గొప్పవాడిని ఎదిరిస్తావు. నెబుకద్నెజరు రాజుని, రాజా ఈ మరణము నుండి తప్పించడానికి మా దేవుడు సమర్థుడు, తప్పించకపోయినా పర్వాలేదు, మేము చస్తాం అని అన్నారు. నీవు లోక మర్యాదలు ఎక్కువ, నీకు మనసుతో మాట్లాడితే బాధ, నీకు ఎక్కువ అంటుకుంటే నీకు చాలా
ప్రమాదం. కాబట్టి ఏం చేస్తావు? ఎంతవరకు ఉండాలో ఎంతవరకు ఉండాలన్నాడు బత్తి? తల వరకు ఉండమన్నాడా, చీలమండలి లోతు వరకు ఉండమన్నాడా? తలమనం. నీ బత్తి ఎంత? నీ బత్తి ఎంత? బీపీ ఎంత ఉండాలి? 70 ఉండాలి, 80 ఉండాలి. ఎవరినా ఎంత ఉండాలి బీపీ? 120 ఉండాలి కదా. 200 ఉంటే కదా ఎంత ఉండాలో అంత ఉండాలి. తక్కువ వస్తే లో బీపీ వచ్చి కొలు తీరి చచ్చిపోతావు. ఎక్కువ పెరిగితే నరాలు పేలిపోయి కిందట చచ్చిపోతావు. మరి ఎంతవరకు ఉండాలి? అంతవరకే. పూర్ణమైన హృదయంతో ఆయన ప్రేమ. నువ్వు ఆదివారం వస్తావు అంతే. నువ్వు ఆదివారం గుడికి వెళ్తే సరిపోద్ది అంతే. ఆదివారం గుడికి వెళ్తే సరిపోద్ది అంతే. బుధవారం వద్దు, గొలుసు ప్రార్థనకు వద్దు, ఉపవాస ప్రార్థనకు వద్దు, ఉపవాస ప్రార్థనకు వద్దు, బుధవారం ప్రార్థనకు వద్దు, బుధవారం ప్రార్థనకు వద్దు, ఉపవాస ప్రార్థనకు వద్దు, అంటే గొలుసు ప్రార్థనకి వద్దు, అవన్నీ వద్దు నీకు. ఆదివారం వస్తే చెప్పు, ఆదివారం వస్తే సరిపోదు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తులుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటందును ప్రార్థన చేయుట యందును. చూసారా? వీరు అపోస్తులుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం. ఎలా ఉన్నారు? ఉన్నారా? అపోస్తులుల బోధ, దేవుని సేవకులు ఏదైతే బోధించారో ఆ బోధ యందును సహవాసమందు. ఎలాగండి? సహవాసమందు. సహవాసం. కొంచెం ఒకరికొకరు మాట్లాడుకోకూడదు. వాక్యం సమయం వాక్యం అంతే. ఇటు తిరగకూడదు, ఒకరితోనొకరు మాట్లాడుకోకూడదు. ఆరాధనకు వచ్చిన తర్వాత అన్ని పనులు ఇంటికాడ చెక్కబెట్టుకుని రావాలి. మందుల్లోంచి ప్రార్థన అయ్యాక బయటికి వెళ్ళకూడదు, బయట ఉన్న లోపల రాకూడదు. అటు క్రమశిక్షణ. దేవుడు క్రమానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు. అందుకే ప్రిపేర్, సిద్ధపడి రావాలి. ఏమి రావాలి? సిద్ధపడి. ప్రతి ప్రయాణమై వచ్చేవాళ్ళు, ప్రయాణాలు ఎక్కి చేసేవాళ్ళు 1కి 2-3 సార్లు సిద్ధపడతారు. పెన్ ఉందా, కళ్ళజోడు ఉందా, బైబిల్ ఎట్టుకున్నానా, వాటర్ బాటిల్ ఎట్టుకున్నానా, నేను సిద్ధపడతాను. ఏది వదిలేసినా ఇబ్బందే, ఏది వదిలేసిన ఇబ్బందే. వాక్యం అంటే ఇష్టం లేని వాళ్ళు, వాక్యము అంగీకరించలేని వాళ్ళు, వాక్యము మనసులో నింపుకోలేని వాళ్ళు అటు ఇటు ఉంటారు. అలా ఉండకూడదు. నువ్వు ఇంజక్షన్ చేస్తున్నప్పుడు అటు ఇటు తిరిగాడనుకో నీ ఉద్యోగం ఊడిపోద్ది. ఎందుకు తెలిసి అటు ఇటు తిరిగితే ఎముకలకు పొడుస్తావు. ఎముకలు పొడిచావు అనుకో నీకు సెప్టిక్ వస్తుంది. పలానా ఆవిడ పలానా ఆయన చేసాడు ఈ డాక్టర్ గారు, ఈ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళని చేస్తాను. నేను రాత్రి ట్యాబ్లెట్ వేసుకున్నాను. నేను వేసుకుంటే నేను 4 గంటలు లేస్తాను. 7 గంటల వరకు లేగలేదు. 4 గంటలు లేస్తాను. నేను ఎప్పుడు మెలుకుంటాను. అలాంటిది పిల్లరా 7 గంటల వరకు లేగలేదు. అమ్మగారు వచ్చి బాగోలేదా అని అన్నది. తుల్లిపడి చూశాను. 7 అయింది. అప్పటికే నాకు సేవింగ్ అయిపోద్ది. అప్పటికే నేను బట్టలు వేసుకుంటాను. అప్పటికే బండి ఎక్కేస్తాను 7 గంటలుగా. నేను నేను ట్యాబ్లెట్ చూసి దాంట్లో ఏమైనా మొత్తం ఉన్నదేమో సార్ చూడమ్మా ట్యాబ్లెట్ అంటే మత్తు బిల్లేనండి. ఎంత పవర్ అది? 10%, 10 mm రైట్. మొత్తం తెలీదు. దేవుని వాక్యాన్ని వినాలి నువ్వు. దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నింపుకోవాలి. నువ్వు నీ హృదయంలో నువ్వు నింపుకుంటే ఆ వాక్యం నీకు పనిచేద్ది. వాక్య ప్రకారంగా నువ్వు నడవగలుగుతావు. నువ్వు వాక్యముని పెడచెవిని పెట్టకూడదు. నువ్వు మందిరానికి వస్తున్నావు, 20 సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వస్తున్నావు. నువ్వు వాక్యము నీ హృదయంలోనికి ఎక్కిందా? వాక్యము బైబిల్ స్టడీ, వాక్యాన్ని చదువుతున్నావా? గిన్నెలు లాగిస్తున్నావు. నీ కష్టార్జితం 100 గిన్నెలు లాగించి నాకెందుకు? నీ యొక్క ఆత్మకు వాక్యం అనేది ఆహారం.
వాక్యమైన ఆహారాన్ని భుజిస్తున్నావా? వాక్యమైన ఆహారాన్ని నువ్వు భుజిస్తుంటే నీకు బలం వస్తుంది. పెదవులతో దేవుని నువ్వు కనపరుస్తున్నావు. చూడు దేవుని వాక్యంలో మార్కు సువార్త 7:4 చదువు 6 చూడండి ఇక్కడ. అందుకు ఆయన చూసారు, అందుకు ఆయన వారితో ఇలా చెప్పను, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించినటువంటి పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. వినారా? ఆ మనుషుల యొక్క పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా వాళ్ళు ఏం చేస్తున్నారండి? వ్యర్థమైన ఆరాధన అండి. ఊరికినే నువ్వు ఆహారం తింటావా అని చాలామంది అంటారు. భోజనం చేయడానికి రండి అంటారు. భోజనం చేయడానికి ఎందుకు వస్తారు? ప్రార్థన పెడితేనే భోజనం చేస్తారు. ప్రార్థన పెట్టకుండా భోజనం చేయరు. ఒట్టిగా భోజనాన్ని పిలుద్దామనుకున్నాం. జాగ్రత్త. రెండోది గౌరవించాలి, దేవుని కనపరచాలి. అక్కడ వాక్యంలో మాట చెప్తున్నాడు, పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి యొక్క హృదయం దేవునికి ఎలా దూరం. మేము జాన్సన్ గారి మందిరం అండి, జేసీఎఫ్ ప్రార్థనా మందిరం అండి, జాన్సన్ పాస్టర్ గారు మా పాస్టర్ గారండి అంటారు. జాన్సన్ పాస్టర్ గారు ఆయన భక్తి చేస్తున్నారు. జేసీపీఎఫ్ మందిరం అని జీసస్ క్రైస్ట్ పవర్ఫుల్ ఫెలోషిప్ అంటే శక్తి కలిగి యేసుక్రీస్తు యొక్క శక్తివంతమైనటువంటి ప్రార్థనా మందిరం. శక్తి ఉంది ఇందులో. ప్రభువు చెప్పాడు, శక్తి ఉందా నీలో? ఇక్కడ దేవుని యొక్క వాక్యానుసారం నడవాలి. నడిచేవారికే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా హక్కు ఉండదు. నడిచేవారికే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా విలువ ఉంటుంది. నడవని వారికి విలువ ఉండదు. చచ్చిపోయే నువ్వు బ్రతుకుతావు. నువ్వు ఆపరేషన్ పడతాదన్న నీకు ఆపరేషన్ నీకు పడదో. పేదవాడవైన నీవు ధనవంతుడు అవుతావు. నువ్వు పేదవాడవైన నీవు ధనవంతుడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. వైద్యులందరూ విడిచిపెట్టారు. అయ్యా మాకు 50 లక్షలు అవుతుంది, నా బతుకు సరిలే, చేసుకోలేను. వచ్చి మందుల్లో పడు. ఏసే నిన్ను ముట్టి బాగు చేస్తాడు. నీకు ఇంకా ఆపరేషన్ లేదు. నువ్వు చచ్చే వరకు ఆపరేషన్ లేకుండా హ్యాపీగా బ్రతుకుతావు. దేవుని స్తోత్రం. అయ్యా నాకు తింటాక తిండి లేదండి, కట్టుకుంటా బట్టలు లేదండి, అయ్యారండి అప్పులు చేస్తున్నామండి. ఒక్క అప్పు చేయకుండా నా దేవుడు నిన్ను తలగా చేసి ఎదుటివానికి అప్పిచ్చే స్థితిలో నిన్ను పెడతాడు దేవుడు, నువ్వు ప్రభువుని నమ్మినప్పుడు. వ్యర్థంగా కాదు. వ్యర్థంగా ఎందుకు నువ్వు ఆరాధిస్తున్నావు? పెదవులతో నన్ను కనపరుస్తున్నావు కానీ వారిదే నాకు దూరంగా. నువ్వు ఏ సంఘం అంటే జేసీపీఎఫ్ సంఘం ఏంటంటావు. కరెక్టేనా? నువ్వు జేసీఎఫ్ సంఘమేనా? జేసీపీఎఫ్ సంఘంలో ఉన్న సభ్యులు అక్కడ అన్నాడు, అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుడు ఎందును, సహవాసం అందును, ప్రార్థన చేయడం ఎలా ఉన్నారండి? రొట్టె విరుస్తున్నావా నువ్వు? సహవాసం ఉందా నీకు? సహవాసం ఉందా? నువ్వు చచ్చిపోతే ఈ దైవజనుడు వచ్చి నిన్ను పెట్టిలో పెట్టి నిన్ను పాతి పెట్టాలి. సామాన్యమా? రొట్టె విరుస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? నువ్వు ప్రభు సన్నిధిలో ఎంత ప్రార్థన చేస్తున్నావు ఒకసారి ప్రశ్న వేసుకో. ఎంత ప్రార్థన చేశాను? రాత్రి ఉపవాస ప్రార్థన కదా, ఉపవాస ప్రార్థన చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. రాత్రి ఎంతమంది? 4. ఏమ్మా మీరు ఎందుకు చేయట్లేదు? బలలో పాలు పొంగులు పొందే ప్రతి ఒక్కరు కూడా ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేస్తేనే నువ్వు బలలో పాలు పొంగులు పొందావు. ఉపవాస ప్రార్థన చేయకుండా నువ్వు బలలో పాలు పొంగులు పొందుకో. నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నీ పాపం కాలిపోద్ది. ప్రార్థన చేస్తే నువ్వు దైవికంగా ఎదుగుతావు. నువ్వు పనికి ఎందుకు వెళ్తున్నావు? నువ్వు వ్యాపారం ఎందుకు చేస్తున్నావు? కోటేళ్ళు ఎందుకు వెళ్తున్నారు? వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు? మీరు కోటేళ్ళు వెళ్తే నాకెందుకు, వ్యాపారాలు చేసుకుంటే నాకెందుకు? నరకం పోకుండా చూసుకోండి.
నరకానికి పోకుండా చూసుకోండి. డబ్బులు దెయ్యమట్టుకుందనుకో, నిన్ను డబ్బులు దెయ్యం ఎన్ని తాయెత్తులు కట్టినప్పుడు కూడా ఆ దెయ్యం పోనే డబ్బులు దెయ్యం. తెలిసా కాబట్టి నీకు డబ్బులు దెయ్యము తెలీదా? తెలుసుకో. డబ్బు 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 అని వాళ్ళు గుండు కొట్టుకుంటుంది. ఇక్కడ మొదలుకొని నండెత్తి మొదలుకొని అరికాల వరకు కూడా. డాక్టర్ అమ్మ గారు, డబ్బులు దెయ్యం తెలుసా? దెయ్యం జబ్బు, డబ్బు జబ్బు. గుండె ఎలా కొట్టుకున్నది? లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. డబ్బు చేయమట్టుకుంటా చూడు, డబ్బు జబ్బు వస్తా చూడు, వాళ్ళని డబ్బు డబ్బు డబ్బు. చెక్ చేయండి. తెచ్చుకున్నావా శతస్కేప్? తెచ్చి ఇక్కడ ఈ ఎక్కడ ఉంటే చెప్పు పేర్లు నాకు, ఇలాంటి టెస్ట్ చేయి. ఒకసారి కళ్ళ డాక్టర్ వచ్చింది, కళ్ళు చెక్ చేసింది. చిన్నపిల్లలకు కూడా కళ్ళుకి కళ్ళజోళ్ళు వేసి వెళ్ళింది. ఇప్పుడు ఏ దెయ్యాలట్టుకునే నాకు చెప్పాలి. నువ్వెక్కడ తెచ్చుకున్నావా? నీకుందా తెచ్చుకున్నావా? పడ్రా, చెక్ చేయాలి అందరికి. రైస్ డబ్బులు దెయ్యం పట్టుకుంటుంది. అవునండి ప్రియులరా, ఆ దెయ్యాన్ని ఎవ్వడు విడిపించలేడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు అది పట్టుకున్నవాడు చూడాడు, వాడు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేవుణ్ణి కూడా వ్యసన పడి వెళ్ళిపోయాడంట. ఛీ అని వెళ్ళిపోయాడు. ఎవడమ్మేస్తాడో, ఎవడ పేదలకు ఇస్తాడో, నిన్ను వెంబడించాలా ఛీ అని చెప్పని దేవుని ముఖం మీద మూసి వెళ్ళిపోయాడండి వాడు. బుద్ధిహీనుడు అంటకనా. ఎంత భయంకరం అది, ఎంత భయంకరం అది. ఎందుకు ప్రార్థన రాలేదు? నీకు జబ్బు వచ్చినప్పుడు నీకు ప్రార్థన కావాలా? నీకు కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రార్థన కావాలా? నీకు ఇబ్బందుల్లో ఉంటున్నప్పుడు దేవుని సేవకుడు రావాలా? ఇబ్బందులన్నీ తీరిపోయినాయి, కష్టాలన్నీ తీరిపోయినాయి, జబ్బులన్నీ పోయినాయి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు, మళ్ళా వస్తాయి. ఇప్పుడు నేను సౌఖ్యంగా ఉన్నాను అనుకోకు, ఆకస్మికముగా అన్నాడు. ఏమన్నాడండి? ఆకస్మికంగా వస్తుందంట, ఆకస్మికంగా. అప్పుడేం చేస్తావు? ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. కాబట్టి ఎలా ప్రభువుని నమ్ముకున్న ప్రశ్న వేసుకొని నువ్వు. పెదవులతో నన్ను గనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు సహవాసం. సంఘం, జేసేపు సంఘం. మీ ఇంటికాడ ఎవడైనా సరే ప్రార్థన పెట్టుకునేవారు, నిజంగా సంఘం ఉంది. సంఘం దేవుడు స్వాగతం ఇచ్చి కొన్నాడు. సంఘం దేవుడిది. దేవుని నామంలో దేవుని గొప్ప చేయాలి, దేవుని గణపరచాలి, ప్రజలందరి ఎదుట దేవుని స్తుతించాలని చెప్పాడు. 105వ కీర్తన మొదటి వచనం. 105వ కీర్తన మొదటి వచనం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, ఆయన నామమును ప్రకటన చేయడి, జనములలో ఆయన కార్యములను జనములలో ఆయన యొక్క కార్యములను ఏం చేయాలండి? తెలియచేయండి కదా. జనములలో ఆయన కార్యమును తెలియజేయాలని చెప్తే, పాస్టర్ గారండి మీరు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోండి అయ్యగారండి అని అంటున్నారు. మీరు సంఘాన్ని పిలుతున్నారా? సంఘాన్ని పిలుతున్నారా? ఏమండి? సంఘాన్ని కాయడానికి దేవుడు సంఘ కాపరిని ఎన్నుకున్నాడా, లేదా సంఘ కాపరిని ఎన్నుకుని సంఘాన్ని కట్టాడా దేవుడు? చెప్పండి అమ్మా. సంఘము దేవుడు స్వాగతం ఇచ్చి కొన్నది. సంఘం ముందా, సేవకుడు ముందా? చెప్పండి నాకు అమ్మా. సంఘమే ముందు కదా, సంఘమే ముందు. సంఘాన్ని కాయడానికి ఎవరిని పెట్టాడు దేవుడు? సేవకుని పెట్టాడు. ఇప్పుడు నువ్వు ఎవరిని పిలుతున్నావు? చెప్పమ్మా. మీరేమో చేస్తాసు చెప్పు. ఎవరిని పిలుస్తున్నావు ఇప్పుడు? కుమారే వెనకాల కూర్చున్నావే. పాపం చేసి వాళ్ళు వెనకాల కూర్చుంటారు, అర్థమైందా? పాపం చేసేవాళ్ళు చూడు, ఆదాము చెట్టు చోటని ఎందుకున్నాడు? నిజాలు వచ్చేస్తాయి, అబద్ధాలు ఆడరు. భక్తి చేసేవాళ్ళు ముందుంటారు, తప్పించి తినేవాళ్ళు ఎక్కడ ఉంటారు? వెనకాల ఉంటారు.
కనబడాలని వచ్చేవాళ్ళు 2 గంటలు 3 గంటలకు వస్తారు పెళ్ళికి. పెళ్ళి కోసం కేటాయించుకుని వాళ్ళు 2 గంటలకు వస్తారు. ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? 10 గంటలకు పెళ్లి చేస్తారు కదా. ఎన్ని గంటలకు వస్తారు? 10ంటికి వస్తారా? చెప్పు మరి అమ్మ, కోసూరు మరి అమ్మ, ఛానల్కి వచ్చేవండి చెప్పు. ఎన్ని గంటలకు వస్తారు? 10 గంటలకు వస్తే అయిపోతుందా? ఎన్ని గంటలకు వస్తారు? ఎవరున్నా నీ పెళ్ళికి ఎన్ని గంటలు రావాలి? ఒక అరగంట ముందు వస్తారు. మరి వచ్చిన వెంటనే పాస్టర్ గారికి ఏమి ఇస్తారు? టీ ఇస్తారు, టిఫిన్ ఇస్తారు కదా. ఇస్తారా? ఎవరా ఇస్తారా? డౌట్ చెప్పలేము మిమ్మల్ని. ఇవ్వాలి. పాస్టర్ గారికి టీ ఇవ్వకపోయినా, పాస్టర్ గారికి టిఫిన్ ఎట్టకపోయినా, పాస్టర్ గారికి బోనం పెట్టకపోయినా, పాస్టర్ గారిని కనపరచకపోయినా పెళ్ళిలో దేవుడు ఉండడు. చెప్తున్నాను, చాలా చాలా ప్రమాదాలు తెచ్చుకుంటారు. పాస్టర్ గారు 5 బకెట్లు ఏట మాసమును 5 బకెట్లు కోడి మాసము తినడు. దేవుడు స్థానంలో ఆయన నిలబెట్టి, అందరిలో కాదు, ద స్పెషల్ ప్రత్యేకముగా అన్ని పనులు అన్ని కార్యాలు ప్రతిదాన్ని ఆపుకుని దేవుడికి మొట్టమొదటి స్థానం ఇస్తాడు. ఇవాళ తుమ్మలపల్లి ప్రేయర్కి వెళ్ళాలి. నేను ఉదయాన్నే పొద్దున్నే వెళ్ళాలి. టికెట్లు దొరకలేదు. ఏసీ బస్కి బుక్ చేసి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టించి వచ్చాను నేను. అదే ట్రైన్కి వచ్చాను అనుకో, ఇక్కడ దీదరికి 7-8 ఇంటికి రావాలి, స్నానం చేయాలి, మరలా నేను అక్కడికి వెళ్ళాలి. కుదరదు, టైం అవుదాం. నూరైనా వెళ్ళిపోవాలి. కానీ ఉండే అంతే. రూపాయికి 1000 రూపాయలు కూడా ఖర్చు పెడతాం దేవుని కోసం. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. నీవు ఇల్లు కట్టాలంటే పాస్టర్ గారితో చెప్పాలి. స్లాబ్ వేయాలంటే పాస్టర్ గారు రావాలి. గృహప్రవేశానికి ఆవుని తీసుకెళ్ళి ఇంట్లో పేడ వేస్తాం. పేడ మోకమా కదా కదా. పాస్టర్ గారు ఏమో పెళ్లి దారి కట్టాలి, పాస్టర్ గారు ఏమో పెళ్లి కొడుకుని చేయాలి, పాస్టర్ గారు ఏమో ప్రధానం పట్టుకెళ్ళాలి, పాస్టర్ గారు ఏమో పెళ్లి చేయాలి. యేసుప్రభు మోకానేమో వచ్చేతావు నువ్వు బుద్ధిహీనుడా, బుద్ధిహీనురాలా. లొంగిపోతాడా సేవకుడు భోజనానికి? భోజనాన్ని పిలిచేవారు, మర్యాదగా పిలిచి, పాస్టర్ నేను ఎక్కడైనా తినేతానమ్మా అంటారు. ఎప్సిబా కాన్కెత్తారు కదా. ఇత్తి పాస్టర్ గారు ఏమంటారు? ఏమంటారు? వద్దమ్మా అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఇవ్వమ్మా. అంతేనా? పాస్టర్ గారి లైన్లో ఎక్కడైనా తినేతానమ్మా అంటారా? దాని అర్థం ఏంటి? ఆడెవడో బుద్ధి లేనివాడు దొంగ పాస్టర్ ఆజులు నాకెందుకు? నీ పాస్టర్ గారు ఎలా ఉన్నాడో నీ పాస్టర్ గారిని బట్టి చూడాలి. నువ్వు దొంగలు ఉన్నారు, రోలు గోళ్ళు మనకెందుకు? బంగారం కొనుక్కో. బంగారం అన్నదాన్ని పెంట మీద ఆడాడు. అమ్మా బంగారం ఎక్కడ ఎడుతున్నావు? బీరోళ్ళు ఎడుతున్నావు. అమ్మగారు దయమని నువ్వు ఎక్కడ ఎడుతున్నావు? అల్లుడి గారి మీద ఎడతావా? భోజనం ఎడుతున్నావా? ఎట్టు అక్కడికి వెళ్ళా చెప్తాడు. దేవుని స్తోత్రం. అంతేనా కదా? అది కాబట్టి ఏం చేయాలి? లేదు తినేతామమ్మా అంటాడు. కవిత చూసుకో ఏమంటాడండి? మీ ఆయన్ని కూడా వదిలేసిన దగ్గరికి రావాలి, తిని ఇక్కడ తినే ఎవరు చెప్పాడు, ఎవడెట్టాడని పక్కన ఉన్న వాళ్ళు అందరిని తిట్టేయాలి. లేకపోతే ఆదివారం రోజు వచ్చిన రోజు మళ్ళీ 2వ పెళ్లి చేస్తాడు నీకు. అక్కడ ఏం మాట్లాడ్డావు? అంతేనా? మీరేమా అంతేనా కాదా? 2వ పెళ్ళి అంటే ఏ పెళ్ళి? ఇది కాదు ఈ పెళ్ళి. ప్రకటన గ్రంథం చదువు, ఆ పెళ్ళి ప్రకటన గ్రంథంలో రాస్తారు కదా, 2:16 కొమ్మలు.
కావున మారు మనసు పొందుము, లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చి ఖడ్గముతో, చూసారా, నోటి నుంచి వచ్చి ఖడ్గముతో మ్యారేజీ చేస్తాడు. అందుకు ఆ మ్యారేజ్ పక్కన ఉన్న ఎవరికి చేయడా అయికారనుకున్నావు, ఏమనుకున్నావు ఆయన అలాగ అంటాడు. తినేసి దాన్ని కూడా ప్లేట్ తీసి వెళ్ళు, ఊరికమ్మా పర్లేదా, ఏం పర్లేదమ్మా, అందరూ సమానమమ్మా అంటాడు. అక్కడ ఏమంటాడు, అందరూ సమానమే, నేను వచ్చేదాకా ఇక్కడ కూర్చుని ఉన్నారే, మీరు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. డోలు బిర్యామా, నీ గృహప్రవేశం ఎవరు చేయరు చెప్పు కాదా, నువ్వు చేసేసుకోవచ్చుగా. ఇప్పుడు చేస్తావు గృహప్రవేశం, అబ్బాయి మీ అమ్మ చేత చేస్తావా చెప్పు, ఎవరు చేయాలి, మాస్టర్ గారే. ఎప్సిబా నీ పెళ్ళి ఎవరు చేయరు కదా. పాస్టర్ గారికి ఏమో కానుకలు 5,000, పాస్టర్ గారికి ఏమో బట్టలు. వేసేయ్యా, కూర్చో, వేసేయా, అక్కడ కూర్చోమని అనకూడదు. ఏం చేయాలి, ముందు ప్లేట్ ఏమో పాస్టర్ గారికి. చెప్పండి, చచ్చిపోయిన వాళ్ళకి దేవుని నమ్మలేని వాళ్ళు పిండమని ఎడతారు తెలిసా మీకు? చచ్చిపోయిన వాళ్ళు వచ్చి తింటారా? ఆలరేటు మీ మీద, ఆలరేటు మీ మీద. వాళ్ళు దేవుని ఎరక్కోకుండా దేవుడికి భోజనమని ఎడుతున్నారో, లేకపోతే వచ్చిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కాకి వచ్చి తింటుంది. కాకి ఎలాగే తింటుంది, కాకే కాదు కొంగ తింటుంది, కుక్క తింటుంది, నక్క తింటుంది, ఎవరో ఒకరు తింటారు. తినరా? నేను చచ్చిపోయినందుకు భోజనం పెట్టండి, మీరే అక్కడ పెట్టండి, అక్కడ సమాధి కుక్క వచ్చి తింటుంది. అయ్యగారు కుక్కలా వచ్చారు అని చెప్పు. నిజమండి, ఇప్పుడు సామాన్యం కాదు భక్తి అంటే. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. నీ విలువను పెంచుకోవాలి. నువ్వు చెడిపోకూడదు, నువ్వు పాడైపోకూడదు, నువ్వు అవమానాలు తెచ్చుకోకూడదు, నువ్వు కష్టాలు తెచ్చుకోకూడదు, సంఘాన్ని నాశనం చేయకూడదు, నువ్వు నాశనం అవ్వకూడదు. నువ్వు నాశనం అవుతున్నావేంటి? నీ కన్నును నువ్వే పొడుచుకున్నావేంటి? దేవుని ప్రేమ ఎంత గొప్పది, దేవుడు ఎంత గొప్పవాడు, దేవుడు ఎలా నడమన్నాడు. అపోస్తుల బోధ, సహవాసం, ఫెలోషిప్, సహవాసం, ప్రార్థన, ఎడతెగక ఉన్న రొట్టె విరుచుటేది. ఎందుకు రొట్టె విరచట్లేదు? త్రాగుబోతే, వ్యభిచారి. నువ్వు వ్యభిచారం చేయట్లేదా? నువ్వు దొంగనే. నీ భార్య తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా నువ్వు పరాస్త్రిని తాకుతున్నావు, వ్యభిచారి. అందుకే బలలో పాలు పొందలేకపోతున్నాడు. చాటున మద్యం చేస్తున్నావు, సారాయి తాగుతున్న బుద్ధిహీనుడా, సిగరెట్లు కాల్తున్నవాడా, వేషధారి. అందుకే నువ్వు బలలో పాలు పంపులు పొందలేకపోతున్నావు. నువ్వు చెయ్యి ప్రార్థన, మారు మనసు పొందు, విలువ పెరుగుతుంది. ఏబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఏబ్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడినటువంటి హృదయం గలవారమును, నిర్మలమైనటువంటి ఉదక స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి, విశ్వాస విషయములో సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగి, యథార్థమైనటువంటి హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. చూసారా, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లుగా ప్రోక్షించబడినటువంటి హృదయం గలవారమును, నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధికి చేరు. యథార్థమైన హృదయంతో నువ్వు దేవుని సన్నిధికి చేరావా? నీ యొక్క మనస్సాక్షికి కల్మషం తోచకూడదు, పైనోటి లోనోటి. దేవుడు పైరూపాన్ని చూసేవాడు కాదు, అంతరంగాన్ని చూసేవాడు. అంతరంగాన్ని చూసి దైవ సేవకుడు కనిపెడతాడు. నువ్వు ఎలా నడుస్తున్నావో. నీ మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లుగా ఉండాలి. నైట్ పడుకున్నావు, కళ్ళు పూసులు పడతాయి, నోరు పాసిపోద్ది, బ్రష్ చేయాలి, కళ్ళు కడుక్కోవాలి.
నీ మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లుగా ఉండాలి నువ్వు. కల్మషం అంటే ఏంటో తెలుసా? నేను అన్నాను, మీరు ఒక 100 రూపాయలు వేసుకొని అమ్మ 200 300 వేసుకుంటున్నారని తెలిసింది నాకు. 100 రూపాయలు వేసుకుని మీరు ఒకరోజు దేవుని సన్నిధిలో కూటం పెట్టండి అన్నాను నేను. ఆ డబ్బులు మీరే వాడుకున్నాను. ఒక్కొక్కరికి 50,000 సంపాదించుకుంటారు. 50,000 సంపాదించుకున్న నీవు ఒక నెల ఆహారానికి 100 రూపాయలు ఇవ్వలేవా? మీలో ఒకరు అన్నారంట, అలాగానే ఇలా మాట్లాడుతున్నారండి. ఎందుకు అక్కడ ఎలా మాట్లాడుకుంటాం? ఎందుకు ఆ మాట్లాడేది ఏదో ఎదురుకుండా సంఘంలో అందరితో మాట్లాడు. సమాజం మందిరా లేదా దైవ సేవకుడి దగ్గరికి వచ్చి నేను ఇవ్వనండి అనను. ధైర్యం లేదా? నువ్వు మనిషివి కాదా? సంఘానికి నీకు సంబంధం లేదా? సేవకుడు సంఘాన్ని అభివృద్ధి పరచడానికి పురుకొల్పుతాడు. ఓటి కాకపోతే ఒకటి చేయలేకపోతున్నావు. ఓటి ఎందుకు పురుకొల్పారు? 3,000 రూపాయలు ఖర్చు పెట్టి పెట్టాలంటే నీకు భారం అవుతుందని చెప్పని వదిలేసాం. మేము పెడతాం, మీరు తోసింది ఏదో చేయండి అని చెప్పాం. సంఘాలు వదిలిపెట్టాం. ఆదాయాలు తక్కువని మీరందరూ కాడ దశంభాగాలు ఇస్తే ఎవరో అరుణ ఆ రూతోళ్ళు మా అక్క ఇస్తుంది దశంభాగం. ఇంక ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? మీరు ఇచ్చేదంతా నాకు నెలకు 40,000 ఖర్చు అవుతుంది సేవలో. 40,000 ఆదాయం కావాలి ఇక్కడ సంఘానికి. ఈ సంఘాన్ని నడిపించాలంటే నెలకి 40,000 కావాలి ఆదాయం. 50,000 రూపాయలు సంపాదించుకునే నీవు ఒక 100 రూపాయలు ఇవ్వలేవా? ఆ మాట అండి అలాగంటున్నారండి, ఆవిడ ఇలాగంటుందండి, అక్కడ మాటలు ఇక్కడ మాటలు నేను విన్నాను. నా దగ్గర అడగొచ్చు కదా నువ్వు. దేవుడికి కావాల్సింది ఏంటో తెలుసా? పైరూపం కాదు, అంతరంగం. దేవుని స్తోత్రం. ఏం కావాలి? అంతరంగం. భోజనంతో సంబంధం లేదు. నువ్వు మారు మనసు పొందితే ఇంటిల్లి పాది వచ్చి దేవుని సన్నిధిలో గడుపుతారు. ఏసే మరో మాట ఏంటో తెలుసా? ఆయన ఆహారం పెట్టి పంపించమన్నాడు. ఒకరు పురుగొల్పడం కొరకు, ప్రోత్సహించడం కొరకు, సంఘం అభివృద్ధి పొందడం కొరకు దైవ సేవకుడు కొన్ని శరీర సంబంధమైన కార్యాలు చేస్తాడు. అది ప్రేమ ఉంటుంది. కూటాలు ఉన్నప్పుడు కాయగూరలు కోసుకుంటారు, అదో సంతోషం. పాటలు పాడుకుంటారు, అదో సంతోషం. వాక్యం అంటారు, అదో సంతోషం. ప్రేమానురాగాలు పంచుకుంటారు, అదో సంతోషం. ఏది ప్రోక్షించబడినటువంటి హృదయం, నీ యొక్క హృదయంలో ఏది కూడా ఉండకున్నట్లుగా, కల్మషం లేకుండా ఉన్నట్టుగా బయటికి మాట్లాడాలి. చాలామంది అయ్యగారండి మీరు చెప్పొద్దండి అయ్యగారు అంటారు. నేను చెప్పొద్దని అంటారు చెప్పేతాను. నేను లోపల దాచుకొని నేను వాక్యాలను తెలుసా? సంగతి మరుగు చేయట దేవునికి ఘనత అన్నాడు. సంగతి మరుగు చేయటం అంటే ఏదైనా ఒక తప్పుతంలో ఉన్నప్పుడు, ఏదైనా ఒక చెడుతనంతో ఉన్నప్పుడు, పిల్లలు వారి పాపములు వారి తప్పుదాలు మా దగ్గర ఒప్పుకున్నప్పుడు అవి మరుగు చేస్తాం. అంతే తప్ప వేరే విషయాలు తప్పకుండా మేము బయటికి పెడతాం. దాంట్లో ఏమాత్రము సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటో తెలుసా? మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లుగా ప్రోక్షించబడినటువంటి హృదయం గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరం గలవారై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధికి చేరాలి. ఎలాంటి హృదయంతో దేవుని సన్నిధి చేరావు? ఎలాంటి హృదయంతో దేవుని సన్నిధికి చేరావు? నువ్వు యథార్థమైన హృదయంతో చేరావా? కీర్తన 26 మొదటి వచనం. కీర్తన గ్రంథము 26 అధ్యాయం మొదటి వచనం. యెహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను. చూసారా? నేను యథార్థ హృదయంతో నేను ప్రవర్తిస్తున్నాను, నాకు తీర్పు తీర్చు. యథార్థమైన హృదయంతో నేను నడుచుకుంటున్నాను, నాకు తీర్పు తీర్చు. నువ్వు దేవుని యథార్థంగా నమ్ముకున్నావు. నువ్వు మందిరంలోనేమో దేవుడు, లోకంలోనేమో దెయ్యం. దెయ్యం నీకు ఏం మేలు చేత చెప్పు? నీ నెత్తి మీద పడుతుంది. జాగ్రత్త. దెయ్యం అపవిత్రాత్మ ఏం చేద్దే తెలుసా? 7 దెయ్యాలు తీసుకొస్తాడు అండి. శానా పట్టినోడు నీ దెయ్యాలు పట్టినాయి కదా అపవిత్రాత్మ. ఎన్ని దెయ్యాలు అయ్యి? 2,000 దెయ్యాలు. నిన్ను ఎన్ని దెయ్యాలు పెట్టుకున్నా? డబ్బులు దెయ్యం ఒకటి, త్రాగుడు దెయ్యం ఒకటి, వ్యభిచారం దెయ్యం ఒకటి, లోక దెయ్యం ఒకటి, దుష్టుల ఆలోచన చెప్పిన నడవడమో దెయ్యం, పాపుల మార్గన నిలవడమో దెయ్యం, ఇంట్లో మాట బయట మాట, గుళ్ళో మాట, పాస్టర్ దగ్గర మాట, ఇవన్నీ ఏ దెయ్యాలు ఇవి? ఏ దెయ్యాలంటేనే మార్క్స్ వార్త 7 అధ్యాయం 21 వచనంలో ఉన్న చూడు దెయ్యాలు. 13 దెయ్యాలు ఉన్నాయి అక్కడ.
మార్కు సువార్త 7:21. లోపల నుండి అనగా మనుషుల యొక్క హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును. అదిగో 13 రకాల దెయ్యాలు ఇవన్నీ. ఆ దెయ్యాలు ఉన్నాయేమో చూసుకొని వచ్చి ఆదివారం నాకు అప్పచెప్పండి దెయ్యాలు ఏమి లేవండి అని చెప్పని సరి చేసి రండి. మీరు ఆయన టిక్ పెట్టుకున్నారా? రాసుకోండి. ఐఎం పెన్ పెట్టుకుని మీరు ఇంపార్టెంట్ అని పెట్టుకుని ఆ దెయ్యాలు. తర్వాత వచ్చే వారం ఇంకో దెయ్యాలు లిస్ట్ ఇస్తాను నీకు మళ్ళా. ఇంకోటి, ఆ దెయ్యాలు పోతేనే ఆ దెయ్యం ఏం చేద్దో తెలుసా? మిమ్మల్ని పట్టుకుని నరకానికి లాక్కుపోతే. నిజమండి, నిజమండి. చిన్నపిల్లల్ని చిన్న దెయ్యాలు అట్టుకుంటాయి. మన చూడు, మన ప్రసన్నాన్ని అట్టుకుంది ఏసేబు, తెలుసా? తీసుకెళ్ళావు అక్కడికి నువ్వు? తీసుకెళ్ళి చూడు. మన సున్నితనా పిల్లల్ని చింతేళ్ళని అట్టుకుంది. ఓయ్ కుమారే, ఎవరిని అట్టుకుంది? దెయ్యం కదా అది, దెయ్యం. ఆ దెయ్యం ఏం చేద్దో తెలుసా? నరకాన్ని లాక్కెళ్తుంది. దెయ్యాలు నీకు తెలీదు? దెయ్యాలయ్యి రక్షణ బాబు గారి దగ్గరికి వెళ్ళిన బోళ్ళు దెయ్యాలు వస్తున్నాడు అట్టుకుని. 3 రోజులు 4 రోజులు ఇంటికాడ ఎట్టేస్తున్నాడు దెయ్యం. నీకే పని లేదా? దెయ్యాలు పని లేదు బాబు. ఎందుకు బాబు అన్నాను నేను. దెయ్యాలు లేవనుకుంటున్నారా? మీ మీద కూడా ఉంటుంది దెయ్యాలు. ఇప్పుడు ఈ ప్రసంగం చెప్తున్నది కిందకి వెళ్ళి కొట్టుకుంటే దెయ్యాలు. నీకు ఏం తెలుసు? అయ్యే దెయ్యాలు, మీరే పెద్ద దెయ్యాలు, 2 కాళ్ళు దెయ్యాలు. దేవుని స్తోత్ర చెప్పండి. దేవుడు మరి అమ్మా నిన్ను అట్టుకుంది కదా ఒకసారి, అట్టుకోలేదా? నిజమండి. నన్ను చంపేయలేని పెళ్ళి ముందు చిన్నప్పుడు నన్ను గతమాన దెయ్యం అట్టుకునేదాన్ని. అదిగో మా బాబు వెళ్ళి తాడెట్టుకొచ్చి నన్ను వాసపట్లేసి పీట మీద కూర్చోబెట్టి నిమ్మకాయలు కోసి కొబ్బరికాయలు కొట్టి బందారు పూలు ఎట్టుకొచ్చి ఆ తాడు కట్టి తాయెత్తి కట్టి ఆ పంటకల్లా ఆడేసేవాడు దెయ్యాలు. ఇంక ఈయన నన్ను అట్టుకునే దెయ్యాలు. ఇప్పుడు అట్టుకోమని దెయ్యాలు, దెయ్యాలకు రాజుని నేను. దేవుని స్తోత్ర చెప్పు, దేవుడి స్తోత్ర. ఏదో చేస్తున్నాను అనుకోక భక్తి, యథార్థమైన భక్తి చేయి. అక్కడన్నాడు, ఏమీ సందేహం లేకుండా నాకు తీర్పు తీర్చా. నా యేసే అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలదురా? శవాలు కలిగి చెప్పాడు ఆయన. శవాలు కలిగి చెప్పాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఎందుకు నువ్వు పాపం చేస్తున్నావు? పాపం వల్ల అవమానం, పాపం వల్ల నష్టం, పాపం వల్ల శ్రమలు, పాపం వల్ల కష్టాలు, పాపం వల్ల తెగులు, పాపం వల్ల అవమానం వస్తుంది. నీకు తెలుసా? విలువైన జీవితాన్ని జీవించు, నీకు విలువ ఉంటుంది. విలువైన జీవితాన్ని జీవించి నీకు విలువ ఉంటుంది. విలువగా బ్రతకాలి. విలువగా బ్రతుకుతున్నావా? ప్రశ్న వేసుకో. ఏబేలు దేవుడికి అర్పణ అట్టుకొచ్చాడు. వెంటనే సంతోషపడ్డాడు. అసూయ వచ్చినటువంటి తన యొక్క అన్న అయినటువంటి కయ్యనికి అసూయ వచ్చి వెంటనే ఏం చేశాడు తెలుసా పిల్లరా? తన తమ్ముడి మీద పడి చంపేశాడు. చంపేశాడు అనేటువంటి సంగతి దేవుడికి తెలీదా? తెలుసు. తెలిసినటువంటి ఆ యొక్క దేవుడు అడుగుతున్నాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడని అడుగుతున్నాడు. అప్పుడు వాడు అన్నాడు, 9వ వచనం చదవండి, ఆదికాండం 4:9. యెహోవా నీ తమ్ముడైనటువంటి ఏబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడగ్గా అతడు, నేను ఎరుగును నా తమ్ముడికి, నేను ఎరగను నా తమ్ముడికి, నేను ఎంత భయంకరమో చూసుకొని, నేను ఎరగను నా తమ్ముడికి నేను కావలవాడినా. ఎలా అడుగుతున్నారు చూడండి. చాలామంది జీవితంలో ఇదే అహంకారం అండి. మనిషి జీవితాల్లో అసూయలు వస్తున్నాయి, ఈర్ష్యలు వస్తున్నాయి. అసూయ రావడానికి ఏం లేదు, ఈర్ష్య రావడానికి ఏం లేదు. నువ్వు ఎదిగే కొలిది కూడా ఒదిగి ఉండాలి నువ్వు. అప్పుడు బతకాలి. అయ్యారండి వచ్చి మా ఇంట్లో ఉపవాస ప్రార్థన ఎట్టండి, అయ్యారండి మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, మా ఆవిడ నా మాట అంటలేదండి, నా పిల్లలు నా మాట అంటలేదండి, అయ్యారండి ప్రార్థన చేయండి. నువ్వు మానేయారా? నువ్వు ఆ గుడికి వెళ్ళిపోయారా? వచ్చి అమ్మా నువ్వు ఆ గుడికి వెళ్ళమ్మే, నేను అలా వెళ్తానే, 3 వారాలు వెళ్తానే, 3 వారాలు వెళ్ళిన తర్వాత నేను కూడా మానేస్తానే, నువ్వు అక్కడికి వెళ్ళే. నువ్వు గుడి మానేది ఎవడికి నష్టం? నాకా? యజ్యోతి మీ ఆయన ప్రార్థన మానేది నాకా నష్టం? ఏకవుతా ఎవరికి? ఎప్సిబా నందిరాజు గారి గుడికి రాకపోతే నాకు నష్టమా? ఎవరికి? నీకు నష్టమా ఆయనకి నష్టం?
అమ్మ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చేసుకోండి అమ్మ పెళ్ళి అంటున్నాం మేము. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చేసుకోండి అని అంటాం కదా. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారనుకో మీకు నష్టమా, మీకు లాభమా, మాకు లాభమా? ఇప్పుడు అరుణ ప్రభువుని నమ్మి మారు మనసు పొందిన పిల్లల్ని పెళ్లి చేసుకుంటాను. అలా చేసుకోమంటాను నేను. నెలకొచ్చి 2,000 నాకు దశమం ఇస్తుంది. పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు విజయవాడ చేసుకుంటుంది, లేదా నువ్వు చూడే హైదరాబాద్లో చూడు, ఆమె హైదరాబాద్లో చేసుకో. హైదరాబాద్ ఇల్లు అని హైదరాబాద్ వెళ్తాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత హైదరాబాద్లో ఇద్దరు ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు అక్కడ కూకుటిపల్లి వెళ్తారు, అక్కడ సతీష్ గారి సంఘానికి. అమ్మా నాకు ఇస్తావా సదాశివబాబు? ఒకవేళ పెద్ద తెలివైందని అనుకో, అయ్యో ఎందుకులో మా అయ్యగారు చిన్న ప్రార్థన చేసి మాకు చాలా కష్టం, ఇక్కడ మా సేవ జరగదు, మాకు వచ్చేమో 5,000 వస్తుంది చందా, 40,000కి వచ్చి పెడతారు అయ్యగారు, కాబట్టి ఇక్కడ 3 లక్షలు వస్తున్నాయి, 3 కోట్లు వస్తున్నాయి, పోనీ అక్కడ ఎందుకులే ఇక్కడ పంపుదాము అని ఒకవేళ ఏమైనా పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే కొంచెం చెమ్మొచ్చు. లేదనుకో అక్కడే నువ్వు చెప్పండి, వాక్య ప్రకారంగా అక్కడే నువ్వు వేయాలి. ఎక్కడ వాక్యం విన్నావో అక్కడే ఇవ్వాలి. దేవునికి స్తోత్రా. కొంతమంది తెలివైన చేత తెలిసి పిల్లరా అక్కడని ఇక్కడని ఇక్కడ ఇచ్చేతనం అని చెప్పి తెలివైపోతారు. అవన్నీ పోగొట్టేస్తారు. వర్మ హాస్పిటల్లో కానీ, జానకి హాస్పిటల్లో కానీ, ఎండి హాస్పిటల్లో కానీ ఇచ్చేస్తారు. అంతే మొత్తం చక్కెర వడ్డీతో సహా పంపించేస్తాడు. అంతే దేవుడు. రాసుకో. ఎంతైంది బాబు అంటారు, 10 లక్షలు అయిందండి అంటారు. ఇంటి మీద కూడా తెచ్చుకుంటావు తనక. నా మాటలకు దేవుడు నిబంధన వేస్తాడు. దేవుని స్తోత్ర. నువ్వు మారు మనసు పొంది యథార్థంగా ఉన్నావా? సరే సరే. దేవుడితో చెలగాటాలు ఆడకూడదు. దేవుడి చేతిలో పడ్డమంట భయంకరం అని చెప్పాడు. సేవకుడు ఏమండ ప్రార్థన చేస్తాడు అంతే, ప్రభా 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 అని ప్రార్థన చేస్తాడు. అయ్యారండి బాగోలేదండి ప్రార్థన అండి, లైన్లోకి వచ్చిందనమాట, తీసుకుంటారు సీట్ అనుకుంటాను. ఏంటి సీట్ ఎంత? డాక్టర్ గారిని కన్సల్ట్ చేయాలంటే 1,000 రూపాయలు. 1,000 రూపాయలు అయిన తర్వాత డాక్టర్ గారు వస్తాడు, ఇలా నొక్కుతాడు, అలా నొక్కుతాడు, పడుకోబెడతాడు, ఇలా చెక్ చేస్తాడు, ఇలా చేస్తాడు. గుండెకి స్కానింగ్ తీయండి అంటాడు. ఏమంటాడు? గుండెకి స్కానింగ్ తీయండి అంటాడు. తర్వాత కిడ్నీలు చెక్ చేయండి అంటాడు. లివరీలో ఎలా ఉన్నాయి అంటాడు. అన్నీ చేస్తాడు. అన్నీ చేసి బాగున్నా సరే ఏమీ బాగోలేదు, ప్రతి అవయవం పాడైపోయింది, కొద్ది రోజులు ఎందుకైనా మంచిది, ఓ వారం రోజులు హాస్పిటల్లో నువ్వు ఉండాలి అంటారు. మంచం మీద పడుకోబెడతారు. బాగున్నా నువ్వు నడిచే వెళ్తావు. నడిచి వెళ్ళినా కానీ నీకేం చేస్తారో ఆ 10 mg ట్యాబ్లెట్, అదేదో సినిమా వచ్చింది కదా, ఠాగూరా ఏదో సినిమా వచ్చింది చూసారా మీరు? నేను చూశాను. మీరు చూడరు, పరమనీతిమంతులు కదా, పరలోకానికి వెళ్ళేవాళ్ళు మీరు. నేను ఒక్కడే నరకానికి, నేను ఒక్క, మీరు నీతిమంతులమ్మా. వందలండి దేవుని వంద పడుకోబెడతారు కదా. పడుకోబెట్టి ఏం చేస్తారు? అరిని ఇలా పరిగెత్తుకొస్తాడు. ఈ పేరు రావట్లేదు, మరి పేరు చెప్పి దేవుని స్తోత్రం వస్తారు, ఇలా చెక్ చేస్తారు. నువ్వు కూడా వెళ్ళి నీకు కూడా ట్రైనింగ్ ఉంది కదా, వెళ్ళి దేవుని స్తోత్రం. ఎలాంటి తిరిగేస్తారు, ఎటు తిరిగి హాస్పిటల్ పాట వీళ్ళు తిరిగినందుకు కూడా బిల్లు ఇస్తారు వాళ్ళు. దేవుని స్తోత్రం. వాళ్ళు బాగోర్షములు ఏంటి, వాళ్ళు కష్టార్జితం ఏంటి, వీళ్ళు ఇస్తారు. ప్రేమ దేవుని బిడ్డలు సామాన్యం కాదు. చక్కెర వడ్డీతో సహా, బారు వడ్డీతో సహా మమ్మల్ని పిలుస్తారు. మేము వెళ్ళనే అని చెప్పాను, ఒక 5-6 రోజులు పోయాక వెళ్తాము. ఎండ వెళ్ళాం మేము. ఎండ వెళ్తే మమ్మల్ని డబ్బులు పెడతారేమని మా భయం మాది. మాకు ఎక్కడి నుంచి వస్తే వెళ్ళి ప్రార్థన చేతకి వెళ్తాం. పోనీ అమ్మ అన్నిటికీ దేవుడు ఉన్నాడు అని పైకి ప్రార్థన చేస్తాం. ప్రభా ముట్టుకుని బాగు చేయండి ప్రభా, ఇంకా ఏమన్నా ఉంటే లాగే ప్రభు అని ప్రార్థన చేస్తాం మనసులో. చేయమా? మేము లోపల మనుషులమా పై మనుషులమా? చెప్పండి. పై మనుషులమా లోపల మనుషులమా? లోపల మనుషులు. దేవుని స్తోత్రం. మా దేవుడు ఆత్మస్వరూపి. ఎలా నడుచుకున్నా ప్రశ్న వేసుకో. సౌలు, దావీదుని చంపాలనుకునేవాడు సౌలు. ఎన్నోసార్లు సౌలు కుమారుడైనటువంటి యోనాతాను, ఇదిగో నా తండ్రి ఇలాంటి నీ మీద విషచూపు చూపాడు, కాబట్టి నిన్ను చంపాలని అనేక రీతిలుగా ప్రయత్నిస్తున్నాడు, కాబట్టి నీవి మార్గం రావద్దని చెప్పని ఎన్నెన్నోసార్లు మరణాన్ని నుంచి తప్పించడానికి గొప్ప కారకుడయ్యాడు యోనాతాను. దేవుని స్తోత్రం. చెప్పండి దేవుని స్తోత్రం. ప్రియారా,
ఇలాగా ఒకరోజు దావీదు చనిపోయాడు, ఆ యొక్క సౌలు చనిపోయాడు, రెండోది తన కుమారుడైనటువంటి యోనాతాను కూడా చనిపోయాడు. దావీదు ప్రేమ కలిగినవాడు, సుబుద్ధి కలిగినవాడు, మహారాజు అయ్యాడు. ఇప్పుడు సౌలు కుటుంబంలో యోనాతానని బట్టి ఎవరికైనా మేలు చేయాలని వెదికి చెక్ చేస్తున్నాడు. పట్టుకున్నాడు తిరుగుతున్నాడు, ఎక్కడ తిరిగినా దొరకట్లేదు. ఏదో ఒక దినాన్న పిల్లారా ఒకడు దొరికాడు. వాడి పేరు మోఫీబోషెత్. వాడు కుంటుకాలు కలిగినవాడు. ఇంటికి రమ్మన్నాడు, రప్పించాడు. అయ్యో శత్రువు ఇంటికి వెళ్తున్నాను, నన్ను చంపేస్తాడేమని గడగడ వండిపోతున్నాడు మోఫీబోషెత్. అప్పుడు ఆయన అన్నాడు, బాబు నువ్వు భయపడకో, నువ్వు అధైర్యపడకో, నువ్వు కృంగిపోకో. ఇదిగో మీ నాన్నగారు నాకు ఎన్నో రకాలుగా మేలు చేసి మీ తాత బారి నుంచి నన్ను తప్పించాడు, నాకు మేలు చేశాడు. మీ తాతగారి ఆస్తులన్నీ కూడా నేను నీకు ఇచ్చేస్తున్నాను, నిర్భయంగా నువ్వు వాటిని అనుభవించు. దేవుని స్తోత్రం. నిర్భయంగా వాటిని నువ్వు అనుభవించు. అంతేకాదు, నేను రాజుని, జీవము కలిగిన దేవుడు, గొర్రెలు కాసుకునేటువంటి రాజునే, గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరనైన నన్ను ఇశ్రాయేలుకి రాజుగా నన్ను చేశాడు. కాబట్టి ఇదిగో నా భోజనపు బల్ల మీద ప్రతిరోజు కూడా భోజనం చేసే అధికారాన్ని నీకు ఇస్తున్నాను. దేవుని స్తోత్రం. ఎంత అర్హత ఇచ్చాడు చూసావా? దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? తినడానికి తిండి లేని నీకు, కట్టుకోవడానికి బట్టలు లేని నీకు, విలువ లేని నీకు, నీచిన నీకు, దౌర్భాగ్యుడైనటువంటి నీకు జీవగల దేవుడు నిన్ను ప్రేమించి, నిన్ను అభివృద్ధిపరిచి, ఆశీర్వదించి, దీవించి హెచ్చించాడు దేవుడు నిన్ను. నువ్వు దేవుడు పక్షంగా ఉన్నావా? నువ్వు దేవుడు మాట వింటున్నావా? దేవుని గణపరుస్తున్నావా? దేవుని సంతోషపడుతున్నావా? లేక దేవుని దుఃఖాన్ని కలుగు చేస్తున్నావా? ఆదికాండము 6:5. ఆదికాండము 6:5. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకుని. చూసారా? నీకు చెడుతనము ఈ భూమి మీద గొప్పదని ఎంచుకుని ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? నీ తలంపుల్లో పుట్టేటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా చెడ్డవని ఆయన నీ బతుకును చూసి ఆయన సంతాపం నొందుతున్నాడు, హృదయంలో నొచ్చుకుని. ఎంత తప్పది? నువ్వెంత జాగ్రత్తగా జీవించాలి. నువ్వు ఎవరిని గౌరవించాలి, వాళ్ళు గౌరవించాలి. ఎవరిని మర్యాద చేయాలి, వాళ్ళు మర్యాద చేయాలి. పాస్టర్ గారి ఇంటికి వస్తాడు, నువ్వు సంతోషంతో కాళ్ళకు నీళ్ళు ఇవ్వాలి, కుర్చీ వేయాలి, టిఫిన్ చేయండి అని అనాలి, ఆహారం పెట్టాలి, తోచినంత కానికిచ్చి ఆయన సంతోషపరిచి నీ ఇంటికి పంపించాలి. అలా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, నీ కూతురు, నీ కోడలో ఇంటికి వస్తుంది. కోడలు ఇంటికి వచ్చినప్పుడు గుమ్మం దగ్గర ప్రార్థన చేయించి ఇంట్లో అడుగు పెట్టమనాలి. ఈ కుటుంబంలో దేవుడు ఉండాలని చెప్పాలి. అలా నీ అడుగులు నీ ఇంటికి వస్తాడు, కాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి, మర్యాద చూపించాలి. బాబు నువ్వు నా బిడ్డవు, నువ్వు నా కోడలు, నువ్వు నా కూతురు నువ్వు అని చెప్పాలి. రూపాయలు ఇవ్వాలంటే రేపు పోతాయి, రూపాయలు ఇవ్వాలంటే రేపు పోతాయండి. నీకేం తెలుసు? ఒక డబ్బు ఒకటికి ఇస్తారు, ఒక డబ్బు ఒకరికి ఇస్తారు, తెలుసా? కట్టలు వస్తాయి. ఆ కట్టలన్నీ ఆ పనులకు పంచి పెడతావు. అలాగా నీ దగ్గర ఏముండదు. అది ఒకవేళ అలా ఉంచుకుంటున్నావేమో, అక్కడ ఎట్టుకుంటున్నావేమో, చిమ్మిట పట్టేస్తారు, చిమ్మిట పట్టేస్తారు. ఇవాళ మా కోళ్ళగారు వచ్చింది, అమ్మ నువ్వు అన్నం తినమ్మా, బట్టలు కావాలని బట్టలు పెడతామమ్మా, ఏది కావాలంటే అదమ్మా అంటాము. ఇప్పుడు ఆరోగ్యం బాగుంది, పెడతాం. వచ్చావా, ఏమి పట్టు రాకుండా వచ్చావా, ఊరుకుని వచ్చావా అని అంటాం. రేపు పొద్దున్న నేను మంచం ఎక్కుతాను, నేను టీ ఎట్టుకొచ్చి ఇవ్వాలి. అమ్మా కొంచెం టీ అమ్మా, టీ ఇవ్వాలా? అందా? చెప్పండి, అందా? ఏకవుతా అనవా టీ అందా? మనుషులు నువ్వేమి ఎత్తుతావా మరి అంటే దాని అర్థం ఏమ్మా ఇదేంటిది టీవీ అంటారా చూడుకు అవుతా అంటది టీవీది. అలారం అంటారు, గడియారం, తెలుగులో గడియారం.
ఇక్కడ ఏమి ఇస్తావు? కొయ్యరా? కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, వేప చెట్లు, సపాట చెట్లు కదా, దానిమ్మ. దేని మనుషుడా, నువ్వేమి ఎత్తుతావు అదే పంట. ఇక్కడ ఏమి ఎత్తాలి నువ్వు? మంచిని ఎత్తాలి. మంచినెత్తితే విలువ. పరో ఇంట్లో యోసేపు అన్నాడు. యోసేపు అందమైన, నేను ముగిస్తున్నాను. యోసేపు అందమైన వాడు. కన్ను పడ్డది, యజమానురాలు కన్ను పడ్డది యోసేపు మీద. పాపమునకు దూరంగా పారిపోయాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయలేదు. అందుకే మహారాజు అయ్యాడు ఐగుప్తు మీద. దేవుని స్తోత్రం. నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు. ఇప్పుడు నిన్ను దేవుడు విడిచిపెట్టాడు, నీకు అదేంటి? నువ్వు దేవుని విడిచిపెట్టావు కాబట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. వస్తుందా మొదటి ప్రేమ వస్తుందా? 3:12 ఎబ్రీ రాష్ట్ర పత్రిక 3:12 సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరైనా ఒకవేళ ఉండినేమని జాగ్రత్తగా చూసారా. జీవము గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్ట హృదయము ఒకవేళ మీలో ఎవరైనా ఉండినేమని జాగ్రత్తగా చూసుకోండి. మరి దేవుని విడిచిపెట్టావు కదా, మరి దేవుడు నిన్ను విడిచిపెడతాడా లేదా? అక్కడే ఉంటాడా? మరి దేవుని విడిచిపెడితే నీకు గతి అని చెప్పు. నీకు ఇల్లు ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, డబ్బు ఉంది, వ్యాపారం ఉంది, ప్రజలు ఉన్నారు. దేవుడు చెప్పండి, దేవుడు అంటే 30 వెండి నాణాలు ఉన్నాయి కదా, 30 వెండి నాణాలు ఇస్కరియోతు యూదా దగ్గర ఉన్నాయి. యేసుప్రభు ఉన్నాడా? యేసుప్రభు లేడు. యేసుప్రభు కావాలా, వెండి నాణాలు కావాలా? యేసుప్రభు కావాలి. యేసుప్రభు ఉన్నాడా? లేడు. యేసుప్రభు లేకుండా బతికాడా? చెప్పండి. యేసుప్రభు కావాలి. తప్పించుకుని తిరక్కో, నటించుకో, నాటకాలు ఆడకో. పాస్టర్ గారికి ఏంటి సెల్ ఫోన్ ఇచ్చారు, పాస్టర్ గారికి ఏంటి వాచ్ ఇచ్చారు, పాస్టర్ గారికి ఏంటి తల సొక్కాలు వేసుకొస్తారు. నీకు జబ్బా? 1,00,000 రూపాయలు ఇటు కొనుక్కో సెల్ ఫోన్, నీకు జబ్బా? 50,000 ఇటు కొనుక్కో వాచ్, నీకు జబ్బా? డబ్బు లేదా? బుద్ధిహీనుడు అంటకన్నా మాకు ఇస్తున్నారు, మేము వేసుకుంటున్నాం, నువ్వు కొనుక్కో. నువ్వు పాస్టర్ గారే ఉండి నీకు ఇత్తగే. జీవితాన్ని మార్చుకో, మారు మనసు పొందు, నీతిగా బ్రతికి, యథార్థంగా ఉండు, సంఘానికి రా, తప్పించి తిరక్కో. నువ్వు ఇచ్చిందే పంట కోసుకుంటావు, రేపు పొద్దున ఏమవుతావు నువ్వు? రేపు ఇచ్చిందని కోసుకుంటావు. దేవుని మోసం చేస్తావా? దేవుని మోసం చేయొచ్చా? ఎబ్రీ రాష్ట్ర పత్రిక ఏస్కేల్ గ్రంథము 14:12 నేను ముగించిపోతున్నాను. 14 మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలా సెలవిచ్చాను, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపం చేసిందో దానికి నేను విరోధినై ప్రాణాధారమగు ఆహారం లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను అయినారా, మనుషులను పశువులను ఏం చేస్తాడైనా నిర్మూలన చేస్తాడు. నువ్వు విశ్వాసఘాతకుడు కాదా? విశ్వాసఘాతకురాలు కాదా? నువ్వు దేవుని విడిచిపెట్టే నీవు, దేవుని నమ్మని నీవు, రక్షణ పొందని నీవు, మారు మనసు పొందలేని నీవు విశ్వాసఘాతకుడువు, విశ్వాసఘాతకురాలువు కావా? నీ ఇంట్లో పశువులు సత్తాయి, నీ ఇంట్లో మనుషులు సత్తారు. నేనే చెప్తున్నాను, వాక్యం అది. ఎంత క్షేమంగా ఉంటా దేవుడు విడిచిపెట్టాడు. కాసుకో, నువ్వు కాసుకో. దేవుడు నీ కుటుంబం చుట్టూ ప్రాకారం ఉండాలి. ప్రాకారం లేదు, బాగా అక్కడ దడి ఉంది, దడి కట్టించాం మేము. దడి ఉంటే సరే, దడి లేకపోతే ఏమవుతాయి? గేదెలు వచ్చి తోటనంతటి కూడా ఏం చేద్ది? నాశనం చేస్తాయి. చూసుకో, నువ్వు కాసుకో, అంతకన్నా కాసుకుంటున్నాను. నువ్వేదైనా రాసుకొని ఇవ్వాలా చెప్తున్నాను నేను అమ్మ పెద్ద గొప్ప అని చెప్పని లోకంలో తిరుగుతున్నావు. తిరుగా, నువ్వు లోకస్తుగా లోకంలో తిరుగుతున్నావు. నువ్వు తిరిగి నువ్వు దేవుని కాపుదల ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని ప్రేమించేవారికంట ఆయన చేసే మేలు కంటికి కనబడదు, చెవి కనబడదు, మనుషు హృదయానికి ఆయన సంకల్పం చెప్పిన పిల్లబడి సమస్తమును మేలుకలని సమకూడి జరుగుతున్నాయని చెప్తాడు. సింహ పిల్లలు లేమి గల వాకులు తనేది భయతో ఏమీ కొదవలేదని చెప్పాడు. దేవుడి బిడ్డలు ఉన్నతమైన స్థితిలో పెడతారు. దేవుడి బిడ్డలో సైతాను సంబంధులతో స్నేహం చేయాలి. నువ్వు సైతాన్ సంబంధి కూడా సైతాన్తో స్నేహం చేయాలి. చేయనవా?
పర్లేదు వ్యభిచారం చేస్తున్నారు తీసుకెళ్ళి ఎవడికి తెలియకుండా ఏం చేస్తారు, సంపెత్తాను. నేనేమవుతాను ఇప్పుడు? అబ్బా నాకు పెద్ద తెలివి ఉంది, నాకు పెద్ద జ్ఞానం. నీ తెలివి జ్ఞానం ఎంత పని చేస్తే? నేను 4 గంటలు వేసి పడుకోవాలి, ట్యాబ్లెట్లు ఇచ్చారు, పడుకొని 7 గంటల వరకు లేగలేదు. పాస్ గారిని అయితే పాస్ గారి పని చేయదా ముందు? ఏమా ఈ ప్యాన్కి చీరట్రా పాప ఊరేసుకుంటానా? పాస్ గారు చచ్చిపోడు కదా, చచ్చిపోవడానికి వాళ్ళు చేతులు ఎత్తాను, చచ్చిపోతాడని వాళ్ళు చేతులు ఎత్తాను. బాబు దానికి ఎత్తది పెద్ద నీతిమంతులు మీరు. ఎత్తను చచ్చిపోతాడని వాళ్ళు చేతులు ఎత్తాను, చచ్చిపోతాడు కదా. మరి మీకు రాదా నష్టాలు? దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకుని డాక్టర్ అమ్మలు అయిపోదాం అనుకుంటున్నారా? ఎవడో చంపేస్తాడు, నా అలాంటి వాడు వస్తాడు, అక్కడ పడుకోబెడతాడు, అక్కడ పడుకోబెట్టి హాస్పిటల్ మూసేయండి అంటారు. హాస్పిటల్లో డో అనరా అంటారు. రాజీనామా చేసేయాలంటారు. ఓ 50 లక్షలు ఉండి అంటారు. చదువుకేమో 20 లక్షలు ఖర్చు పెడతాం, వాళ్ళకి ఎంత ఇవ్వాలి? గాని ఉంటుందా? కడి దేవుని స్తుతించడానికి ఇక్కడికి వచ్చాము. రండి పోదాము మేము చచ్చిపోయినప్పుడు పెట్లు ఎట్టేటప్పుడు పరదేశులము అని పాట పాడుకుంటాను. వెళ్ళేది ఎక్కడికి? శ్మశానాలకా? నరకానికి? అమ్మ శ్మశానానికి వెళ్తే మంచిదే. సాంబయ్య విన్నావా? ఎక్కడికి? నరకానికి. పరదేశులము ప్రియులారని పాట. జీవితాలు మార్చుకుని మారు మనసు పొంది దేవుని రాజ్యం కొరకు సిద్ధపడండి. అపోస్తుల 24:16 వచ్చిన చదువు ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యాలు 24:16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు. చూసారా? మనుషులు ఎదుట దేవుని ఎదుట. ఎక్కడండి? మనుషులు ఎదుట దేవుని ఎదుట నా మనస్సాక్షి నిర్దోషమైనట్లుగా అభ్యాసం చేసుకున్నాను. నీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. మనుషులు ఎదుట మందిరానికి రావాలి. పని అక్కలరా? పని కాదు, రా మందిరానికే. ఖచ్చితంగా చెప్పు. పోరాడుకో, నీ కుటుంబాన్ని రక్షించుకో. ఇవాళ ఉంటుంది ఉద్యోగం, రేపు ఊడుతుంది. ఇవాళ ఉంటుంది పని, రేపు ఉండదు. సదాకాలం దేవుడి దగ్గర ఉండాలి. దేవుని స్తోత్రం. ఉంటే తినలేద మానే. దేవుడేం అన్యాయం చేసేవాడు కాదు. ఖచ్చితంగా బ్రతికి మారవాడు. దేవుడు నమ్ముకున్న వాళ్ళు దేవుని ఇష్టం ఉండాలి. దేవుడికి ఇరుకైన మార్గంలో నడిచేవారు దేవుడు నమ్మిన అంటే లోకం కోసం బ్రతికేవాళ్ళు కాదు. మీరు పేదవారు కదా, మీరు కష్టం నేర్పించాలని ప్రతి పని చేయండి అన్నారు. దాన్ని మీరేమవారు? బానిసలు. ఏంటి? దేవుడి కంటే ఎక్కువగా భర్తను ప్రేమించవచ్చా? చెప్పాలి. భర్త కంటే చూడండి, దేవుడి కంటే ఎక్కువగా భార్యను ప్రేమించవచ్చా? ప్రేమించుకోండి. దేవుడి కంటే ఎక్కువ ధనాన్ని ప్రేమించవచ్చా? మీరు ఎలా ఉన్నారు చూసుకోండి. ఇప్పుడు మీరు పేదవారు కదా, మీరు బాగుపడాలని పనికి వెళ్ళండి, ఇచ్చేయండి మేము చెప్పాం. మీరు పనికి వెళ్ళారు, మంచిదే. వ్యాపారం చేశారు, మంచిదే. వ్యాపారాన్ని వదిలిపెట్టారా? పన్ను వదిలిపెట్టారా? ఎవరిని వదిలిపెట్టారు? ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? వ్యాపారాన్ని వదిలిపెట్టాలి, పనిని వదిలిపెట్టాలి, జాబ్ని వదిలిపెట్టాలి. అంటే రిజైన్ చేసేమని కాదు, అక్కడ దేవుడి సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఇచ్చావా? ఎర్రబా ప్రార్థన, పాస్ గారు పని ఉందండి, మాకెళ్ళి పనులు, నీకుంటాయి పనులు, మా కోసం ఫోన్ చేస్తారు కదా పాస్ గారు, పని ఉందండి అంటారు. మేము పని ఉండదా? అప్పుడు వాళ్ళు తీసుకెళ్తాను, నువ్వు చచ్చినప్పుడు డబ్బులు కొట్టుకుని. ఎవరు డబ్బులు కొట్టుకుని? ఏరా డబ్బులు బొక్క జిమ్తారు చూడు, వాళ్ళ వీళ్ళ. పాస్ గారు రాడా? పైపైన ఉన్న పాస్ గారు ప్రతి అంధకారమైన క్రియల్లో ఏకీభవించాడు సేవకుడు. దేవుని స్తోత్రం. నీకు నచ్చిన కాడ పెళ్లి చేసుకో. నీ నచ్చిన పాస్టర్ దగ్గరికి వెళ్ళు. యథార్థత.
సామాన్యం కాదు. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి అది భక్తి అంటే. పాస్టర్ గారు చేయడు, మీరు చేసుకోండి అమ్మా పర్వాలేదు అంటాడు. పెళ్ళికి రికార్డింగ్స్ చేస్తారా? చెప్పండి, ఎడతారా? ఎట్టిచ్చు రేపుగా మీ పెళ్ళికి రికార్డింగ్ చేసి పెట్టమని చేసింది ఎట్టిస్తావా? కూటమెట్టిస్తావా? ఏది బాగుంటుంది? ఏది చేతి సంతోషం? ఎవరినా రికార్డింగ్ డ్యాన్స్ సంతోషమా లేదా ప్రార్థన సంతోషమా? ఎవరు చెప్పండి నీకు? దేవుని నమ్మిన వాళ్ళకి ప్రార్థన సంతోషం, అంతేనా? చెప్పు. రికార్డింగ్ డ్యాన్స్ అంటే డ్యాన్స్లో కుమ్మేతారా? తెలియదు. పెళ్ళి అంటే ఏంటి? ఏది మా అర్థం వచ్చిందా? ఏది వచ్చిందా? రాలేదా? మా అర్థమా? పెళ్ళి అంటే ఏంటి? సంతోషమేనా? చెప్పు. ఏది అనుకుంటారు మీరు? పెళ్ళి అంటే ఆనందం. దేవుని స్తోత్రం. ఇక్కడ పాస్ గారికి సుత్తుకూటం పెట్టి ఏం చేస్తాడు తెలుసా? తిడతాడు ఇలా నాకులాగానే. సంతోషం ఎక్కడ? దేవుడి నుంచి వస్తాడు. కాబట్టి సామాన్యం కాదు. కాబట్టి తప్ప రైటా? తప్పు. యథార్థంగా బ్రతకండి, నీతిగా బ్రతకండి. కుటుంబం అంతా దేవుని మందిలో రండి. వచ్చానన్న పేరుకి కాదు. ఏ కూట పెట్టినా సంఘస్థులందరినీ పిలండి. సంఘస్థులందరూ వస్తేనే నేను వచ్చి ప్రార్థన చేస్తాను, లేదా నేను ప్రార్థన చేయను. దేవుని స్తోత్రం. ఇదే చెప్తున్నాను. ప్రతి ఒక్క నమ్మకంగా ఉండండి. విశ్వసించిన వారందరూ కూడా ఏకహృదయము ఏకాత్మగా. తప్పించుకోకు. అయితే చల్లగానే నుండి నిలువచ్చిన స్థితిలో ఉండవు. ఈ కొద్ది మాటలో దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడు, దేవుడు తండ్రి. ఇదిగో ప్రభువా, ఇంతవరకు మీ దాసులు నిలబెట్టుకుని అనేకమైన విషయాలు మాతో మీరు తేడతలుగా మాట్లాడిన విధానాన్ని బట్టి దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభువా, మా మనస్సాక్షిని ఎలా కాపాడుకోవాలో మాకు నేర్పించండి ప్రభువా. అయా ఏ విషయంలో కూడా నాయన నిన్ను దుఃఖపరిచే రీతిలో, అయా నిన్ను గాయపరిచే రీతిలో మేము వండుకున్నట్లు ప్రభువా, నీ అందు భయంతోనూ భక్తితోనూ నా తండ్రి నిన్ను వెతికేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రభువా, అయా నీ సన్నిధి